కనుక మీ ముందుకు నేను ఒక గెస్ట్ స్పీకర్ ఇన్వైట్ చేస్తున్నాను. ఆయన క్లాత్ బిజినెస్, లైన్ బిజినెస్ చేస్తూ ఆయనకున్న ఇంట్రెస్ట్ అండి. సో మంచి పొజిషన్ లోకి వెళ్ళాలి, దానికి మనమే కారణం అవ్వాలి. ఆయన పెట్టుబడి పెట్టుకున్నారు, తన సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఈరోజు ఎంతో మందికి అదనపు ఆదాయాన్ని ఇవ్వడానికి ఆయన వంతు బాధ్యత ఆయన తీసుకున్నారు. కాబట్టి మీలో ఎవరైనా ఒకే పని చేస్తున్నారు అంటే కనుక మల్టీ టాస్క్ ఎలా చేయాలో ఈరోజు గెస్ట్ స్పీకర్ రెస్పెక్టెడ్ దుర్గా కిషోర్, చైర్మన్ స్టార్ ఫ్రమ్ అమలాపురం, ఆయన మాటలో విన్నాం. మరి ఇంకా మీరు అందరూ సిద్ధంగా ఉన్నారా? ఒకసారి చాట్ బాక్స్ లో చాట్ చేయండి. సో కుదిరితే ఒక బుక్ అండ్ పెన్ తీసుకోండి. ఒక మంచి ప్రౌడ్ గురించిన ఇన్ఫర్మేషన్, అలాగే ఆయన లైఫ్ అండ్ సక్సెస్ జర్నీ, మీకు ఒక అద్భుతమైన రూట్ మ్యాప్ కూడా ఆయన ఇవ్వడం జరుగుతుంది. సో ప్లీజ్ వెల్కమ్ దుర్గా కిషోర్ గారు, ద విర్చువల్ డయాసిస్ యువర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ రాబర్ట్ గారు. గుడ్ ఎంసీ లీడర్స్ అందరికీ కూడా. ఫ్రెండ్స్, మీ అందరూ కూడా మంచిగా ఉన్నారని అనుకుంటున్నాను. అలాగే ఈ రోజు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్. అలాగే ముందుగా నన్ను కన్న తల్లిదండ్రులకు, అలాగే నా గురువులకు, నన్ను మెంటరింగ్ చేస్తున్న గురువులందరికీ కూడా ప్రణామాలు తెలియజేసుకుంటూ సెషన్ స్టార్ట్ చేస్తున్నాను. గుడ్ ఎంసీ ఫ్రెండ్స్, నా పేరు దుర్గా కిషోర్, అమలాపురం. నేను క్లాత్ బిజినెస్ చేస్తూ ఏఎంసీని పార్ట్ టైం బేస్ గా చేస్తున్నాను. ఆల్రెడీ రాబర్ట్ గారు ఆల్రెడీ చెప్పడం జరిగింది. అయితే నేను ఈ రోజు చెప్పాలనుకున్నది ఏంటంటే గనక, నేను ఒక 3 ప్రొడక్ట్స్ గురించి ఫస్ట్ మనందరికీ కూడా చెప్పాలి కాబట్టి 3 ప్రొడక్ట్స్ గురించి, ఈ శీతాకాలానికి ఉపయోగపడే ప్రొడక్ట్స్ గురించి నేను షేర్ చేస్తాను. దాని తర్వాత ఒక ఎక్స్ట్రాడినరీ సెషన్ అయితే తీసుకుంటానండి. జస్ట్ నేను ఎక్కువ టైం అయితే తీసుకొని 7 కల్లా క్లోజ్ చేస్తాను. కుదిరితే ఒక 5 మినిట్స్ అటు ఇటు అంతే. ఫ్రెండ్స్, ఎవరైతే మీ టీం వచ్చారా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. రాకపోతే ఇప్పుడు ఒకసారి రిమైండర్ చేయండి ఫ్రెండ్స్. ఈ సెషన్ ఎవరో ఒకరికి ఉపయోగపడితే ఇంకా ఎక్స్ట్రాడినరీగా ఉంటుందనే ఉద్దేశంతో నేను షేర్ చేస్తున్నాను. అయితే ఫ్రెండ్స్, సెషన్ స్టార్ట్ చేస్తున్నాను. టైం లేట్ చేయకుండా ఎక్కువ టైం అయితే తీసుకోనండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అంతా కూడా శీతాకాలం కాబట్టి నేను ఈ శీతాకాలంకి మించిన ప్రొడక్ట్స్ ని తీసుకున్నాను, సూట్ అయ్యే ప్రొడక్ట్స్ ని. ఓకే, షేర్ అయిందని అనుకుంటున్నాను. ఫుల్ స్క్రీన్ చేసేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా వెల్కమ్ చేస్తున్నానండి. ఈ రోజు నేను ఎక్కువ మాట్లాడకుండా ప్రొడక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి కొంచెం ఎక్కువ టైం తీసుకుందాం అనుకుంటున్నాను మీ అందరి పర్మిషన్ తోటి. ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం ఐఎంసీ గ్రీన్ టీ. ఇప్పుడు చాలా మంది వాడున్నారు, వాడకపోతే కనుక ఈ సెషన్ అయిన తర్వాత ఖచ్చితంగా వాడతారు. అలాగే ఐఎంసీ వీట్ గోల్డ్ టాబ్లెట్, అలాగే ఐఎంసీ మాయిశ్చరైజింగ్ లోషన్ అండి. ఈ 3 ప్రొడక్ట్స్ గురించి అయితే కనుక ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం. ఇది వెల్కమ్ ఫ్రెండ్స్, అందరికీ కూడా సాధారణంగా వెల్కమ్ చెప్తున్నానండి. మన ఆరోగ్య ప్రయాణానికి స్వాగతం పలుకుతున్నాను. గుడ్ ఐఎంసీ మిత్రులారా, మీరందరికీ కూడాను. ఈ రోజు మన తెలుసుకునే 3 ప్రొడక్ట్స్ కూడా ఒక్కొక్క ప్రొడక్ట్ ఒక్కొక్క రకమైన అద్భుతమైన ఫలితాలు అందిస్తుందండి. గ్రీన్ టీ గురించి చెప్పాలంటే కనుక ఇది ఎనర్జీని, మన యొక్క ఆరోగ్యాన్ని, శక్తినిచ్చే పానీయం అండి చెప్పాలండి. అలాగే ఒకటి డిటాక్సిఫై చేస్తే, ఒకటి న్యూట్రిషన్ అందిస్తుంది, ఇంకొకటి ప్రొటెక్షన్ అందిస్తుందండి. ఈ 3 ప్రొడక్ట్స్ లో గ్రీన్ టీ గురించి మనం మాట్లాడదాం. గ్రీన్ టీ గురించి చెప్పాలంటే కనుక, ఇప్పుడు ఇది మనకి ప్రతి ఒక్కళ్ళు కూడా మామూలు టీ తాగుతుంటారు. ఇప్పుడున్న సెషన్ లో, ఇప్పుడున్న ట్రెండ్ లో చూసుకుంటే కనుక కొంతమంది గ్రీన్ టీకి అలవాటు పడ్డారు. గ్రీన్ టీ, మన ఐఎంసీ లోని గ్రీన్ టీ గురించి చెప్పాలంటే కనుక ఇది ఆయుర్వేద ఉత్పత్తి అని. ఇది హిమాలయన్ బెర్రీ సీడ్స్ ఉంటాయి దీంట్లో. అలాగే ఇది డిటాక్సిఫై చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇమ్యూనిటీని బూస్టప్ చేయడంలో కూడా చాలా చాలా బాగా ఉపయోగపడుతుందండి. అంటే రోగ నిరోధక శక్తిని బలోపేతం చేయడంలో ఉపయోగపడుతుంది. అలాగే దాంతోపాటు శరీరంలో ఉన్న టాక్సిన్స్ ని రిమూవ్ చేయడానికి, వేస్టేజ్ ని బయటికి పంపడానికి బాగా ఉపయోగపడుతుందండి. అలాగే గ్రీన్ టీ అనేది కేవలం టీయే కాదు ఫ్రెండ్స్, ఇది ఆరోగ్య పానీయం అని చెప్పొచ్చండి. ప్రతి ఒక్కరికి కూడా మనకి హెల్త్ డ్రింక్ అని మనం ప్రిఫర్ చేయొచ్చు. మార్నింగ్ మనందరికీ తెలుసు హెల్త్ డ్రింక్ తీసుకుంటాం. మన అలోవెరా, శ్రీ తులసి, అలాగే శ్రీ హెల్దీ, అల్లో డైజెస్ట్, హిమాలయన్ బెర్రీ, ఒక్కొక్కరు ఒక రకమైన ఇంగ్రీడియంట్స్ ఈ పానీయాలు వేసుకుని తీసుకుంటున్నారు. అలాగే ఇది కూడా మనం హెల్త్ డ్రింక్ కింద ప్రమోట్ చేయొచ్చండి. ఓకే, నెక్స్ట్ గ్రీన్ టీలోని అద్భుత పదార్థాలు ఏంటంటే కనుక, మనకి గ్రీన్ టీ లీవ్స్ ఉన్నాయండి. ఇది 80% ఉన్నాయండి. దీని గురించి చెప్పాలంటే ఇవి మన బాడీలోని యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇది చెడు కొవ్వుని కరిగించడంలో చాలా బాగా ఉపయోగపడుతుందండి. మెటబాలిజం పెంచడానికి ఉపయోగపడుతుంది. హృదయ మరియు చర్మ ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా బాగా ఉపయోగపడుతున్నాయండి ఈ గ్రీన్ టీ లీవ్స్ అండి. దాంతో పాటుగా హిమాలయన్ బెర్రీ ఉన్నదండి, సీడ్స్. హిమాలయన్ బెర్రీలోని సీడ్స్ అనేది, ఇది సి విటమిన్ ఎక్కువగా ఉంది. మీ అందరికీ తెలుసు
హిమాలయన్ బెర్రీ అనేది మన బాడీకి చాలా వరకు సి విటమిన్ అనేది అందివ్వడం జరుగుతుందండి. దీని ద్వారా ఇమ్యూనిటీ బూస్టప్ చేస్తుందండి. దాంతో పాటు వెయిట్ లాస్ కి బాగా ఉపయోగపడుతుంది. దాంతో పాటుగా ఏంటంటే గనక ఇవి ఫేస్ లో గ్లోనెస్ కూడా చాలా బాగా పెంచుతుందండి. ఎందుకంటే హిమాలయన్ బెర్రీ అనేది మన అందరికీ తెలుసు, ఫేస్ లో గ్లోనెస్ అనేది బాగా వస్తుందండి. ఈ గ్రీన్ టీ అనేది మనం ప్రిఫర్ చేయడం ద్వారా ఈ ఇంగ్రీడియంట్ ఉండడంతో వాళ్ళకి మంచి ఎక్స్ట్రాడినరీ రిజల్ట్ అయితే తీసుకుంటారు. తర్వాత ఉన్నది ఎక్స్ట్రాడినరీ ప్రోడక్ట్ ఏంటంటే ఇంగ్రీడియంట్ దాల్చిని ఫ్రెండ్స్. దాల్చిని అనేది రక్తాన్ని చక్కెర స్థాయిని సహజంగా నియంత్రిస్తుందని, అంటే బ్యాలెన్స్ చేస్తుందని చాలా బాగా ఉపయోగపడుతుంది. శరీర వ్యవస్థను సమతుల్యం చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. తర్వాత ఉన్న ఇంగ్రీడియంట్ చెప్పాలంటే శొంఠి అండి, అంటే ఎండు అల్లం. ఇది డైజెస్ట్ సిస్టమ్ ని మెరుగుపరచడానికి, జలుబు దగ్గు నుంచి ప్రొటెక్ట్ చేయడానికి బాగా ఉపయోగపడతాయి. దానితో పాటుగా చెప్పాలంటే శీతాకాలానికి ఇది మనం ఎక్స్ట్రాడినరీగా మనం ప్రిఫర్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇవి మేలు చేసేది, మనకి ఆరోగ్యానికి మేలు చేసే ప్రోడక్ట్ అండి. ఇప్పుడు శీతాకాలానికి ఎందుకు గ్రీన్ టీని మనం ప్రిఫర్ చేయొచ్చు అంటున్నానంటే కనుక ఇది బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ పెంచడానికి కూడా బాగా ఉపయోగపడుతుందండి. అంటే ఆస్మా పేషెంట్ ఉన్నారనుకోండి, శీతాకాలం కొంత ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు, మనం హిమాలయన్ బెర్రీస్తాం, ఇది కూడా కొంతవరకు సపోర్ట్ అయ్యే అవకాశం అయితే ఉందండి. ఓకే. అలాగే దీంట్లో ఇంకా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. దాంట్లో ఏంటంటే అజ్వాన్, వాము ఉందండి, ఇలాచీ ఉంది, టర్మరిక్ ఉన్నాయి. ఇవన్నీ కూడా జీర్ణక్రియను మెరుగుపరచడానికి, లివర్ ని శుభ్రపరచడానికి, చర్మాన్ని ఆరోగ్యవంతంగా ఉంచడానికి చాలా బాగా ఉపయోగపడుతున్నాయండి. ఇవన్నీ ఇంగ్రీడియంట్ మన ఐఎంసి గ్రీన్ ట్రీలో ఉన్నాయండి. గ్రీన్ ట్రీలో ఇంకా వాడడం వల్ల వచ్చే ఫలితాలు ఏంటి, ప్రయోజనాలు ఏంటి అని తెలుసుకుంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. గ్రీన్ టీ గురించి నేను స్టడీ చేస్తుంటే నాకు ఎక్స్ట్రాడినరీ ఇన్ఫర్మేషన్ అనిపించిందండి. ఎందుకంటే మామూలు టీ నేను బాగా ప్రమోట్ చేస్తాను. మామూలు యాక్సిడెంట్ టీ, యాంటీ యాక్సిడెంట్ టీ అనేది చాలా ఎక్స్ట్రాడినరీగా ప్రమోట్ చేస్తున్నాను. ఎందుకంటే కప్ టీ ఇచ్చామంటే కనుక అవతల వాళ్ళు మన ప్యాకెట్ పట్టుకెళ్ళవలసిందే. దే- ఒక టీ ప్యాకెట్ పట్టుకెళ్ళవలసిందే. అలాంటిది గ్రీన్ టీ స్టడీ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే గ్రీన్ టీని ప్రమోట్ చేయాలని డిసైడ్ అయ్యాను. ఎందుకంటే ఇది టాక్సిన్స్ రిమూవ్ చేయడంతో పాటుగా ఏంటంటే కనుక క్లీనింగ్ చాలా చాలా బాగా చేస్తుందండి. శరీరంలో పేరుకుపోయిన హానికరమైన టాక్సిన్స్, వేస్టేజ్, మలినాలని ఇవి తొలగించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. దానితో పాటుగా శరీరంలోని అవయవాలను శుభ్రపరచడంలో, ఆరోగ్యంగా ఉంచడానికి చాలా సహకరిస్తుందని ఈ దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్. అలాగే బరువు నియంత్రణ, ఇందాక ఆల్రెడీ చెప్పాను, వెయిట్ లాస్ మేనేజ్మెంట్ కూడా మనకి గ్రీన్ టీ అనేది ప్రమోట్ చేయొచ్చు. మెటబాలిజం పెరుగుతుందండి. మన బాడీలోని కొవ్వు పదార్థాన్ని కరిగించడంలో కూడా చాలా బాగా సహాయపడుతుందండి. అంతే, వెయిట్ లాస్ కూడా మీరు ప్రమోట్ చేయొచ్చండి. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. జీర్ణక్రియ ఆల్రెడీ చెప్పాను మీకు, దాల్చిన ఇవన్నీ ఉండడంతో జీర్ణక్రియ మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఆహారం సులభంగా జీర్ణం అవ్వడానికి ఇది సహాయపడుతుంది. దాంతో పాటుగా పొట్టొబ్బరం, కొంతమంది అంటుంటారు తిన్న తర్వాత పొట్ట బాగా ఇబ్బంది పెట్టింది సార్, కొంచెం ఉబ్బరంగా ఉంది సార్, కొంచెం ఇబ్బందిగా అసౌకర్యంగా ఉందని చెప్తుంటారు. వాళ్ళకు కూడా ఇది బాగా ఉపయోగపడుతుందండి. అలాగే వాళ్ళ తేలికగా, అంటే పొట్ట తేలిక పడడానికి కూడా చాలా సహకరిస్తుంది. చర్మాన్ని కాంతివంతం చేస్తుంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. చర్మ కణాలను పునర్జీవింప చేయడంలో కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇది సహజంగా గ్లోనెస్ ఇస్తుంది ఫ్రెండ్స్. సహజంగా గ్లోనెస్ ఇస్తుందండి, ఫ్రెష్నెస్ ఇస్తుంది. యవ్వనంగా ఉంచాలనుకుంటారు చూడు, చాలా మంది ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే నాకు యవ్వనంగా కావాలంటారు. అందు గురించి చాలా మంది గ్రీన్ టీ ఎందుకు వాడుతున్నారంటే కనుక టాక్సిన్స్ కాదు, మన టాక్సిన్స్ రిమూవ్ చేసుకోవడానికి వాడుకోవాలని చాలా మందిలో అవేర్నెస్ అయితే వచ్చిందండి. మన IMC లో ఉన్న అద్భుతమైన విషయం ఏంటంటే కనుక హిమాలయన్ బెర్రీ సీడ్స్ యాడ్ అవడం తోటి మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇమ్యూనిటీ బూస్టర్ గా పనిచేస్తుందని, అలాగే రోగనిరోధక శక్తి వ్యవస్థను బలోపేతం చేస్తుంది, జలుబును తగ్గించడంలో ఉపయోగపడుతుంది. ఇంకా చెప్పాలంటే దీన్ని ఎలా తీసుకోవాలో మీ అందరికీ తెలుసు. నేను నా స్టైల్లో చెప్తున్నాను. ఒక కప్పు వేడి నీళ్ళు తీసుకొని, మనం తాగే కప్పు వేడి నీటిలో ఒక గ్రీన్ టీ బ్యాగ్ అనేది 2 నుంచి 3 నిమిషాలు డిప్ చేయండి. దాంట్లో కుదిరితే హనీ వేసుకోవచ్చు, మళ్ళీ స్టీవియా ఫోర్స్ వేసుకోవచ్చు. వేసుకుని ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి 2 టైమ్స్ అనేది తీసుకోవచ్చు అండి. తీసుకోవడం ద్వారా మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఓకే. గ్రీన్ టీ అనేది మన ఆరోగ్యాన్ని కాపాడే రోజువారీ కవచం అండి. ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడున్న సీజన్ లో చెప్పాలంటే మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చిన తర్వాత వేరే వేరేది వాడడం కన్నా గ్రీన్ టీ వాడడం ద్వారా కొంతవరకు మన బాడీని క్లీనింగ్, అలాగే మన బాడీని ప్రొటెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ప్రతి కప్పులోనూ ప్రకృతి యొక్క అనురాగం దాగి ఉంది ఫ్రెండ్స్. మన IMC ప్రతిదీ కూడా ప్రకృతి ప్రేమికులకి చాలా బాగా ఉపయోగపడుతుందండి. అంతా కూడా నేచురల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి ఎక్స్ట్రాడినరీగా ఉపయోగపడుతుందని ఇది గ్రీన్ టీ గురించి నేను ఈరోజు చెప్పాను. తర్వాత ఇంకొక ప్రోడక్ట్ తీసుకున్నాను హెల్త్ కేర్ లో, అది వీట్ గోల్డ్ టాబ్లెట్ ఫ్రెండ్స్. వీట్ గోల్డ్ గురించి ఎంత చెప్పినా తక్కువేనండి. ఎందుకంటే వీట్ గోల్డ్ టాబ్లెట్ నాకు చాలా మిరాకిల్స్ చేసిందండి. అది కూడా నేను చెప్తాను నెక్స్ట్. వీట్ గోల్డ్ టాబ్లెట్ గురించి చెప్పాలంటే కనుక ఇది హెల్త్ క్యాప్సూల్. ఇది రక్తాన్ని శుద్ధి చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది క్లోరోఫిల్ అన్నది రక్తాన్ని ప్యూరిఫై చేస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటంటే మన క్లోరోఫిల్ అంటే గ్రీన్ బ్లడ్ అని కూడా అంటారండి. ఓకే. రక్త రక్తంలో పూర్తిగా శక్తిని, అంటే ఎనర్జీని, రక్తంలో ఇది మన యొక్క ఎనర్జీని, స్టామినాని పెంచడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇమ్యూనిటీ బూస్టర్ గా పనిచేస్తుందండి. దాంతో పాటుగా ఏంటంటే కనుక పూర్తి పోషణ, మన శరీరానికి కావాల్సిన అన్ని రకాల పోషణను అందిస్తుందండి. ఇది బి కాంప్లెక్స్, బి విటమిన్ అనేది బాగా ఉంటుందని, B12 బాగా డౌన్ లో ఉంది అంటారు చూడండి చాలా మంది, వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది.
చెప్పాలంటే కనుక వీట్ గోల్డ్ టాబ్లెట్ అనేది ఇది గోల్డెన్ హెల్త్ క్యాప్సూల్ అని కూడా పిలుస్తారు ఫ్రెండ్స్. ఇది మన శరీరానికి ప్రకృతి అందించిన అత్యంత విలువైన బహుమతి అండి. ఇప్పుడు చాలా మంది వీట్ గ్రాస్ వీట్ గ్రాస్ ని పొడి చేసుకుని తాగుతున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది అయితే కనుక వీట్ గ్రాస్ ని ఇంట్లోనే వాళ్ళు వారం రోజుల తర్వాత అంటే మొలకలు ఎత్తిన తర్వాత అది కట్ చేసి జ్యూస్ చేసి తాగుతున్న వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే మన బ్లడ్ లోని హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ పెరగడానికి బ్లడ్ పర్సెంటేజ్ పెరగడానికి ఉపయోగపడుతుందండి. అలాగే ఇది గోధుమ గడ్డి నుండి తయారవుతుంది ఫ్రెండ్స్ ఈ టాబ్లెట్. అలాగే ఇమ్యూనిటీని పెంచడంలో సహకరిస్తుంది. నిరంతర శక్తిని అందించడంలో కూడా ఇది బాగా ఉపయోగపడుతుందండి. కేవలం సప్లిమెంటే కాదు, రోజువారీ ఆరోగ్య భద్రత ఫ్రెండ్స్. నెక్స్ట్ చూసుకుంటే వీట్ గోల్డ్ లోని శక్తివంతమైన ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి అని చూసుకుంటే వీట్ గ్రాస్ ఉందండి. వీట్ గ్రాస్ అంటే గోధుమ గడ్డి పౌడర్. ఇది క్లోరోఫిల్ అన్నది యొక్క గొప్ప మూలం ఫ్రెండ్స్. ఇది క్లోరోఫిల్ అనేది ఏంటంటే కనుక గ్రీన్ బ్లడ్, ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది, గ్రీన్ బ్లడ్ అని కూడా పిలుస్తారు. ఇది రక్తాన్ని శుద్ధి చేస్తుందండి. లివర్ ని, కిడ్నీని డిటాక్సిఫై చేస్తుంది, అంటే క్లీనింగ్ చేస్తుందండి, ఫిల్టర్ చేస్తుందండి. శరీరంలో ప్రతి కణానికి కూడా ఆక్సిజన్ ని సరఫరా చేస్తుందండి. ప్రతి ఒక్క ఆర్గానికి, ప్రతి కణానికి ఆక్సిజన్ అందించడంలో కూడా వీట్ గోల్డ్ సపోర్ట్ చేస్తుంది. అలాగే దీంట్లో ఇంకో ఇంగ్రీడియంట్ ఏంటంటే అర్జున బంక్. ఇవేంటంటే హృదయానికి, అర్జున్ అంటే మీ అందరికీ తెలుసు, మనకి హార్ట్ కి చాలా బాగా ప్రొటెక్ట్ చేస్తుంది. హార్ట్ టానిక్ అని కూడా అంటారు. హృదయానికి అద్భుతమైన టానిక్ అండి. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. హృదయ కండరాలను బలోపేతం చేస్తుందండి. రక్తపోటుని సహజంగా నియంత్రిస్తుంది. చాలా మంది ఇప్పుడు చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు కదండి. ఇప్పుడు బయట ఉన్న సిచ్యువేషన్ లో ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. అలాంటి వాళ్ళకి మనకి అర్జున ప్రత్యేకంగా మన దాంట్లో ఉంది. దీంట్లో కూడా వీట్ గోల్డ్ టాబ్లెట్ లో కూడా ఇవ్వడం జరిగిందండి. తర్వాత పునర్నవి రూట్ అండి, వేరండి. ఇది లివర్ ని, కిడ్నీని ప్రత్యేక శక్తిని ఇస్తుందండి. ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను, వీట్ గోల్డ్ టాబ్లెట్ చాలా మందికి ప్రమోట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇంత బెనిఫిట్ ఉందని వీట్ గోల్డ్ టాబ్లెట్ లో. లివర్ ని ప్రొటెక్ట్ చేయడంలోను, అలాగే దానికి ఎనర్జీ ఇవ్వడంలోను, కిడ్నీని ప్రొటెక్ట్ చేసి ఎనర్జీ ఇవ్వడంలో కూడా సహకరిస్తుంది. శరీరంలో వేస్ట్ వాటర్ అంటారు. చాలా మందికి చూడండి నీరు పట్టేసింది అంటారు. చాలా వేస్ట్ వాటర్ అంటారు. ఆ వేస్ట్ వాటర్ ని తీయడానికి, టాక్సిన్స్ రిమూవ్ చేయడానికి, అవయవాలను పునర్జీవింప చేయడానికి ఈ పునర్నవి అనేది ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఈ ఇంగ్రీడియంట్ ఈ టాబ్లెట్ లో ఉపయోగపడుతుంది. అలాగే గోక్షర్, అలాగే గిలాయ్, వరుణ్, ఈ మూడు కూడా ఇమ్యూనిటీని బూస్టప్ చేయడానికి, స్టామినాని ఇవ్వడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. జీర్ణ వ్యవస్థ మీద కూడా మంచిగా అరుగుదలకి అది బాగా ఉపయోగపడుతుంది. తర్వాత ఉన్న ఇంగ్రీడియంట్స్ చెప్పాలంటే ఆమ్లా, అలోవెరా, తులసి. ఈ మూడు మనకు కామన్ గా అందరికీ తెలుసు. ఆమ్లా అంటే ఏంటంటే సి విటమిన్. ఈ మూడిట్లో ఉన్న సి విటమిన్ యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయండి దీంట్లో. దీంట్లో పుష్కలంగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. యాంటీ ఆక్సిడెంట్స్ అనేది మన బాడీకి ప్రతి ఒక్కరికి అత్యవసరం. ఇవి జీర్ణ వ్యవస్థను, అలాగే రోగ నిరోధక శక్తిని పెంచడంలో అద్భుతంగా పనిచేస్తుందండి. దాంతో పాటు ఏంటంటే కనుక ఈ టాబ్లెట్ చాలా ఇంగ్రీడియంట్స్ దాగి ఉన్నాయి. ఇవన్నీ కూడా నేచురల్ గా మల్టీ విటమిన్ టాబ్లెట్ గా చెప్పొచ్చండి. ఇప్పుడు కొంతమంది ఉన్నారు అనుకోండి, చాలా మంది మల్టీ విటమిన్ టాబ్లెట్స్ అనేది వాడుతున్నారు, రకరకాల టాబ్లెట్స్. దాని వల్ల ఎంతవరకు బెనిఫిట్ ఉందో తెలియదు కానీ ఆ రీప్లేస్మెంట్, నేను టాబ్లెట్ పేరు చెప్పట్లేదు కానీ నేను చాలా మందిలో ఆ టాబ్లెట్ ని రీప్లేస్మెంట్ చేయించి వీటిగోల్ టాబ్లెట్ అని ప్రిఫర్ చేయడం జరిగింది. వీటిగోల్ టాబ్లెట్ చెప్పాలంటే కనుక లేడీస్ ప్రతి ఒక్కరికి కూడా కామన్ గా ప్రిఫర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే దీంట్లో నేను మా ఇంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ తగ్గడంతో రావడం జరిగిందండి. నేను ఇది స్టార్టింగ్ లో మీకు చెప్పలేదు, ఎందుకంటే స్టార్టింగ్ లో ఓన్లీ 30 మెంబర్స్ మాత్రమే ఉన్నారు. ఇప్పుడు 89 మెంబర్స్ ఉన్నారు. నేను ఏఎంసీ బిజినెస్ లోకి వచ్చానంటే నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వాడిని. ఏఎంసీ ప్రోడక్ట్ వాడడం ద్వారా ప్రాబ్లమ్స్ నుంచి క్యూర్ అయ్యి మంచి రిజల్ట్ తీసుకున్నాను కాబట్టి దీన్ని ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను. వీట్ గోల్డ్ గురించి చెప్తానికి కారణం ఏంటంటే మా మేడంకి, మా ఇళ్ళకి కొన్ని చాలా ప్రాబ్లమ్స్ ఉంది. సయాటికా పెయిన్ ఉండేదండి, గాల్బెడ్రలో స్టోన్స్ ఉండి, అలాగే మైగ్రేన్ ఉండేది. ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేదండి. ఈవిడ రెగ్యులర్ గా నేను వీట్ గోల్డ్ టాబ్లెట్ అనేది ప్రిఫర్ చేయడం ద్వారా ఆవిడ చాలా వరకు ఎనర్జీ లెవెల్స్ పెరిగిందండి. ఎందుకంటే ఆవిడకి రెండో బాబు పుట్టినప్పుడు 4 ఆపరేషన్లు అయినాయండి. 4 ఆపరేషన్లు 15 రోజులకి, 2 నెలలకి, సంవత్సరంలో. 15 రోజులకి ఒక ఆపరేషన్ అయింది, 2 నెలలకు ఇంకొక ఆపరేషన్ అయింది, సంవత్సరం తర్వాత ఇంకొక ఆపరేషన్, ప్లస్ ఇంకొకటి బోనస్. ఇలాగా ఆవిడకి చాలా ఆపరేషన్లు అవడంతో చాలా వీక్ అయిపోయింది ఫ్రెండ్స్. ఆ టైంలో మన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్, మన అన్ని ప్రొడక్ట్స్ వాడించడం పాటుగా వీట్ గోల్డ్ టాబ్లెట్ అనేది రెగ్యులర్ గా వాడాలి నువ్వు అని చెప్పి నేను ప్రిఫర్ చేయడం తోటి ఆవిడ రెగ్యులర్ గా టాబ్లెట్ ఎప్పుడైతే వేసుకుంటుందో అప్పుడు చాలా ఎనర్జీగా ఉందండి. టాబ్లెట్ ఒకవేళ బద్దకించి మానేసిన కొన్ని రోజులు మానేస్తారు కదా అయిపోయిన తర్వాత తెప్పించడానికి, లేదా లేకపోతే కనుక ఆ టైంలో కొంత వీక్నెస్ అన్నదే కనిపించిందండి. టాబ్లెట్ వేసుకుంటే చాలా బాగుందని ఇప్పటికి రెగ్యులర్ గా టాబ్లెట్ వాడడం జరుగుతుందని వీట్ గోల్డ్ టాబ్లెట్. దాంతో పాటుగా చెప్పాలంటే కనుక వీట్ గోల్డ్ టాబ్లెట్ అనేది ఎవరికైతే ఇస్తున్నామో లేడీస్ ప్రతి ఒక్కరికి కూడా నేను ప్రిఫర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే డే టైంలో వాళ్ళకి చాలా వరకు బ్లడ్ లాస్ అవుతుంటది. ఇది బ్లడ్ రీజనరేట్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది, ఫిల్టరైజేషన్ ఉపయోగపడుతుందండి. దానితో పాటుగా ఏంటంటే కనుక చాలా మంది షుగర్ పేషెంట్లు ఉంటారు. షుగర్ పేషెంట్లకు కూడా కాళ్ళు తిమ్మిర్లు, చేతులు తిమ్మిర్లు అంటారు. వాళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ ఫ్లో అందక
వాళ్ళకి కూడా నేను వీటిగోల్ టాబ్లెట్ అనేది ప్రిఫర్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఇంకా అద్భుతమైన ప్రొడక్ట్, అద్భుతమైన మార్పులు ఉన్నాయండి. దీంట్లో ఏమేంటి అంటే కనుక పోషణ అందిస్తుందండి. అంటే ఎనర్జీని ఇస్తుంది. శరీరానికి అవసరమైన విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ అన్ని కలగలిపి ఒకే టాబ్లెట్ లో ఉన్నాయని. ఇది బి కాంప్లెక్స్ మొత్తం దీంట్లో ఉందండి. బి12 అన్నది, అలాగే విటమిన్ సి, ఇలాంటివన్నీ కూడా చాలా వరకు ఈ టాబ్లెట్ లో ఉండడం జరిగిందండి. ఇది శరీరం బలంగా ఆరోగ్యంగా ఉంచడానికి పూర్తి పోషణ సపోర్ట్ ఇస్తుందండి. మనకి ఏంటంటే రోజుకి ఒక టాబ్లెట్ వేసుకుంటే చాలు ఫ్రెండ్స్. మీరు చెప్తారు ఒక నెల తర్వాత. ఇప్పుడు బ్లడ్ పర్సెంటేజ్, అలాగే నేను లాస్ట్ లో చెప్తాను టెస్ట్ మనీస్ అది. ఇప్పుడు రక్తంని శుద్ధి చేయడానికి, లివర్ ని శుద్ధి చేయడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే లివర్ ఫంక్షన్ మెరుగుపడిందో ఆటోమేటిక్ గా వాళ్ళ యొక్క జీవన శైలి, దైనందిన జీవితం అంతా కూడా చాలా బాగుంటుందండి. అవునా కదా? రక్తంలో మలినాలు ఎప్పుడైతే తగ్గినాయో స్కిన్ అలర్జీలు తగ్గుతాయండి. ఇలాంటివన్నీ కూడా బెనిఫిట్స్ దీంట్లో ఉన్నాయి. బలమైన ఇమ్యూనిటీ, ఇందాక ఆల్రెడీ చెప్పాను, రోగ నిరోధక శక్తిని బాగా పెంచడంలో బాగా ఉపయోగపడుతుందండి. అలాగే అలసట తగ్గిస్తుంది. ఇందాక చెప్పాను చూడండి, ఈవిడ చాలా వీక్ గా ఉండేది, చాలా అలసటగా ఉండేది. ఎప్పుడైతే ఈ టాబ్లెట్ రెగ్యులర్ గా ఇవ్వడం మొదలెట్టానో ఆవిడకి నీరసం అన్నది తగ్గడం జరిగిందండి. అలాగే రోజంతా కూడా ఫ్రెష్ గా ఉంటుంది. చురుగ్గా ఉండటంటే ఇంకేం కావాలి చెప్పండి. ఆ ఆ యొక్క రిజల్ట్ తోటి, ఆ యొక్క టెస్ట్ తోటి నాది క్లాత్ బిజినెస్ ఫ్రెండ్స్. నేను చాలా మందికి లైన్ లో ఉన్న లేడీస్ కి, అంటే అక్కయ్యలు అందరికీ కూడా నేను ఇది ప్రమోట్ చేయడం జరిగిందండి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ ఇంట్లోనూ కూడా ఆడవాళ్ళు హ్యాపీగా ఉంటే చాలు ఫ్రెండ్స్. ఆ ఇల్లంతా చాలా హ్యాపీగా ఉంటుంది. వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ, చాలా కష్టపడుతూ, బాధ్యతని తీసుకుని వాళ్ళ ఇంట్లో పని చేస్తున్నారు. వాళ్ళకి మీరు మన దగ్గర ఉన్న ప్రోడక్ట్ ని కొంచెం ప్రమోట్ చేస్తే మంచి బూస్టప్ ఇస్తుందండి. ఎనర్జీ లెవెల్స్ అంతే. దాంతో పాటుగా ఏంటంటే కనుక స్కిన్ అలర్జీలు ఉన్న వాళ్ళకి బాగా పనిచేస్తుందని, సొరియాసిస్ పేషెంట్ చాలా మందికి అయితే ఇవ్వడం జరిగింది. ర్యాషెస్ ఇలాంటివన్నీ కూడా ఇది తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అలాగే శరీరాన్ని కాంతివంతం చేయడంలో ఉపయోగపడుతుందండి. ఓకే. ఇది మోతాదు ఎలా అంటే కనుక రోజుకి 2 టాబ్లెట్లు ఫ్రెండ్స్. ఉదయం టిఫిన్ చేసిన తర్వాత ఒకటి, అలాగే రాత్రి వద్దండి, సాయంత్రం ఒక 3-4 ఆ టైంకి నేను ఇస్తున్నానండి. ఎందుకంటే సాయంత్రం ఇస్తున్న, నైట్ ఎందుకు ఇవ్వట్లేదు అంటే కనుక ఇది బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ పెంచడానికి సహకరిస్తుందండి. ఈ టాబ్లెట్ వేసుకున్న తర్వాత అన్ని ఆర్గాన్స్ కి ఆక్సిజన్ అందింది అనుకోండి, హైపర్ అయిపోతుంది. నైట్ టైం వేసుకుంటే నిద్ర పట్టదు ఫ్రెండ్స్, అంతే, వేరే ఏమి కాదు. నిద్ర పట్టే అవకాశం ఉండదు. ఎందుకని? అన్ని కూడా హైపర్ గా ఉన్నాయి. నిద్ర ఎక్కడ వస్తుందండి? నిద్ర రాదు కదా, మైండ్ రిలాక్స్ అవ్వదు, యాక్టివ్ గా పనిచేస్తుంటది. అందువల్ల సాయంత్రం మాటలు ఇవ్వండి, మంచి రిజల్ట్ అయితే తీసుకొచ్చండి. ఓకే. వీటిగోల్ టాబ్లెట్ అంటే ప్రతిరోజు మీ శరీరానికి నేచురల్ గా మల్టీవిటమిన్ అందించినట్టేనండి. దీంట్లో అన్ని రకాల మినరల్స్, విటమిన్స్, అలా ఖనిజ లవణాలు అన్ని కూడా పుష్కలంగా ఉన్నాయని. ఇది దీర్ఘకాలిక ఆరోగ్యానికి పెట్టుబడి ఫ్రెండ్స్. మీరు ఎవరైతే లాంగ్ టైం హ్యాపీగా ఉండాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది ఒక పెట్టుబడి. ఓకే. నెక్స్ట్ ఇంకొక ప్రోడక్ట్, శీతాకాలానికి సంబంధించిన ప్రోడక్ట్, ప్రజెంట్ ఇప్పుడు సిచ్యువేషన్ కి అవసరమని ఆలోచించి పెట్టానండి. ఇది మాయిశ్చరైజింగ్ లోషన్. ఇప్పుడు నేను ఒక మీ నుంచి కోరుకుంటున్నాను, మాయిశ్చరైజింగ్ లోషన్ ఎంతమంది వాడుతున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న వాళ్ళలో? చార్ట్ చేయండి. 98 మెంబర్స్ ఉన్నారు. మాయిశ్చరైజింగ్ లోషన్. ఓకే, మీరు ఒకసారి చార్ట్ చేయండి, నేను ఈ లోపల మొదలెడతాను. అయితే మాయిశ్చరైజింగ్ లోషన్ చర్మాన్ని తేమగా ఉంచడంలో చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇది మీ చర్మం కోసం ప్రత్యేకంగా సంరక్షణ అండి. నిజంగా చెప్పాలంటే కనుక సూపర్. చూసారా, చాలా చాలా మంది వాడుతున్నారు, చాలా మంది ఇంకా మొదలెట్టలేదు. వీళ్ళు ఈ సెషన్ చూసిన తర్వాత ఒక్కసారి తీసి వాడండి ఫ్రెండ్స్. మీరు చెప్తారండి, బయట రకరకాల బ్రాండ్స్ వాడుతున్నాం, రాస్తున్నాం, పైన శీతాకాలానికి ఫేస్ కి, మనకి బాడీకి, ఇవన్నిటికి. మనం మాయిశ్చరైజింగ్ లోషన్ చూడండి, మీకు మొత్తం ఇంటిలో పాటికి వచ్చేస్తుందండి. ఒక లోషన్ చాలా పెద్దగా ఉంటుంది. అలాగే ఈ లోషన్ యొక్క పనితనం ఏంటి అనేది ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ లో మాట్లాడదాం. ఐఎంసి మాయిశ్చరైజింగ్ లోషన్ అనేది కేవలం లోషన్ కాదండి, మీ చర్మానికి పూర్తి రక్షణ ఫ్రెండ్స్, పూర్తి పోషణ ఇస్తుందండి. ఆయుర్వేద సౌందర్య రహస్యం. ఇది ప్రకృతి వనమూలికలతో తయారైందండి. ఇది లోతైన తేమను అందిస్తుందండి. చాలా మందికి ఇప్పుడు శీతాకాలం అనేసరికి ఏంటండి, తేమ ఉండదు, డ్రై అయిపోతుంటది. వైట్ గీతలు అనేది, ప్యాచెస్ అనేది పడుతుంటాయి. అంటే దాన్ని ఏమంటారు, వైట్ వస్తుంటది కదా, గీతలు పడుతుంటాయి కదా, చెప్పేస్తే మీకు అర్థం చేసుకుంటారని. ఇది సూర్యుని నుంచి వచ్చే హానికరమైన కిరణాల నుంచి కూడా ప్రొటెక్ట్ చేస్తుందని, పొల్యూషన్ నుంచి కాపాడుతుంది. అలాగే వాతావరణంలో వచ్చే మార్పులకి స్కిన్ కి ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్మాన్ని మృదువుగా, మెత్తగా, కాంతివంతం చేయడంలో సహాయపడుతుందండి. నెక్స్ట్ ఇది ప్రకృతి శక్తి నుంచి వచ్చిందని. దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ చూసుకుంటే అలోవెరా, విటమిన్ ఇ, అలాగే ఇంకా సహజ మూలికలు ఉన్నాయని. ఇవి లోతైన తేమను అందిస్తుంది. 24 గంటల పాటు చర్మాన్ని హైడ్రేట్ చేస్తుందండి. మనం ప్రొద్దున రాస్తే చాలండి, సాయంత్రం దాకా కూడా మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. చాలా ఫ్రెష్ గా, చాలా హ్యాపీగా ఉంటుందండి. మీరు అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్, మనం కొంత బయటది రాసేది కాసేపు మాత్రమే ఉంటుంది. అలా కాకుండా ఇక్కడ మన యొక్క ఐఎంసి మాయిశ్చరైజింగ్ లోషన్ అన్నది ప్రొద్దున రాసినా కూడా సాయంత్రం దాకా కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదండి. ఎందుకంటే నాది బాగా ఎండలో ఉండి ఉండండి, డ్రై స్కిన్ నాది. నాది ఎలా అంటే తెలుసు కదండి మీకు, వైట్ వచ్చేదండి.
కానీ ఇప్పుడు రావట్లేదు. ఏ గీత తగిలినా కూడా మాకు శారీస్ అండి, మీకు తెలుసు కదా, శారీస్ లో కొంచెం ఏదైనా కవర్లు ఇలా లాగినాయి అనుకోండి, చేతులు చాలా చిరాగ్గా ఉంది. ఐఎంసీలో రాకముందు వేరే బ్రాండ్ పెట్టుకునేవాడిని. ఇప్పుడు ఎప్పుడైతే మార్నింగ్ రాసుకుని బయటికి వెళ్తున్నామో సాయంత్రం దాకా అటువంటి ఇబ్బంది లేదు క్లాస్. అలాగే చర్మాన్ని హైడ్రేట్ చేయడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. దాంతో పాటుగా సూర్యుని నుంచి వచ్చే యూవి కిరణాలు అవ్వచ్చు, ప్రొటెక్ట్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ గురించి చెప్పాలంటే కనుక అలోవెరా. అలోవెరా గిరిక్ కుమారి అంటారు. దీనికి గురించి మీ అందరికీ తెలిసిందేనండి. అలోవెరా ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది అంటే మన లీడర్స్ అందరూ కూడా చాలా బాగా చెప్తారండి. ఎందుకంటే ఇది డిటాక్సిఫై చేయడంలో చాలా బాగా సహకరిస్తుంది. ఇది చర్మంలో లోతైన లోపలకు కూడా వెళ్ళి ప్రొటెక్ట్ చేస్తుందండి. ఇది తేమ నంచడంలో ఉపయోగపడుతుందండి. అలాగే కొంతమందికి చర్మం శీతాకాలంలో ఏంటంటే మంట మంట వచ్చి చర్మం పగిలిపోతుంటది. చూసారు కదా, వాళ్ళకి ఇది చాలా ఎక్స్ట్రాడినరీగా ఉపయోగపడుతుందండి. చర్మం చిక్ చికాకుని తగ్గించడంలో ఉపయోగపడుతుంది. చర్మ కణాలను పునర్జీవింప చేయడంలో కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి. దాని తర్వాత ఉన్న ఇంగ్రీడియంట్ ఏంటంటే కనుక విటమిన్ ఇ. విటమిన్ ఇ యొక్క పనితనం ఏంటి? యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. చర్మాన్ని వృద్ధాప్యం నుంచి సంకేతాలను తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఫేస్ ని గ్లోగా ఉంచడంలో కూడా చాలా బాగా సహకరిస్తుందండి. తర్వాత ఇంకా చాలా రకాల ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మన బాడీలో చర్మాన్ని పోషణ ఇస్తుంది. ఇది చర్మాన్ని టోనింగ్ కూడా చేస్తుంది ఫ్రెండ్స్. సమయం అంటే టోనింగ్ అంటే ప్యాచెస్ అంటే బ్లాక్ వైట్ ఇలా ఉంటాయి కదండి, వైట్ ప్యాచెస్ కింద అవన్నీ కూడా సమానం చేసేస్తుందండి. దాంతో పాటుగా మృదువైన ఆరోగ్య చర్మాన్ని ఇవ్వడంలో చాలా బాగా సహకరిస్తుందండి మన ఐఎంసి మాయిశ్చరైజింగ్ లోషన్ అండి. ఈ మూడు ప్రొడక్ట్స్ గురించి చెప్పాలంటే కనుక మాయిశ్చరైజింగ్ లోషన్ అనేది ఇప్పుడున్న శీతాకాలానికి, ఇప్పుడున్న సిచ్యువేషన్ కి కంపల్సరిగా ప్రతి ఒక్క ఫ్యామిలీ వాడవలసిందండి. వాడడానికి ఉపయోగపడాలి. ఎందుకంటే కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడున్న సిచ్యువేషన్ లో అందరూ కూడా బయటికి వెళ్ళి వర్క్ చేసేవాళ్ళు. మనం నీట్నెస్ అండ్ గ్లోనెస్ ఇదే అవతల వాళ్ళని అట్రాక్ట్ చేస్తుంది. మనం నీట్ గా వెళ్ళగలిగితే కనుక దీని కాస్ట్ కూడా చూసుకుంటే చాలా తక్కువ ఫ్రెండ్స్. నేను రేట్లు పెట్టలేదు దీంట్లో, ఎందుకంటే అందరికీ తెలిసింది అసోసియేట్ ఏపీ ప్రైజ్ ఉంటుంది, అలాగే ఎస్ఏపి ప్రైజ్లు ఉన్నాయి. ఈ ప్రొడక్ట్స్ అనేది రెగ్యులర్ గా మూడు ప్రొడక్ట్స్ నేను ఎందుకు తీసుకున్నానంటే, గ్రీన్ టీ చర్మాన్ని శరీరాన్ని శుద్ధి చేస్తుందంటే, వీటిగోల్డ్ టాబ్లెట్ మన శరీరానికి మాకు కావాల్సిన పౌష్టికాహారం పోషణ అందిస్తుందండి. అన్ని రకాల విటమిన్స్ మినరల్స్ అందించడంతో ఉపయోగపడుతుంది. లోషన్ అనేది చర్మాన్ని పైకి కనిపించేది మన ఫేసే కదండి, చర్మే కదా, చర్మాన్ని రక్షించడంలో చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఈ మూడు ఉత్పత్తులు ప్రతిరోజు వాడడానికి ప్లాన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే వీటిగోల్డ్ టాబ్లెట్ లేడీస్ కే కాదండి, జెంట్స్ కూడా ఇవ్వాలండి. ఎందుకంటే నీరసం అనేది చాలా ఎక్కువగా ఉంది. అన్ని రకాల పోషకాహారం అందక నీరస పడుతున్న వాళ్ళు చాలా మంది అయితే ఉన్నారు. మనకు బాగా తెలిసిన వాళ్ళు షుగర్ పేషెంట్లు బయట చాలా మంది అయితే ఉన్నారు. చాలా మంది అంటారు నీరసంగా ఉన్నా సరే ఏ పని చేయలేము. వాళ్ళకి వీటిలో టాబ్లెట్ ఇచ్చి చూడండి ఫ్రెండ్స్, వాళ్ళు చెప్తారండి రిజల్ట్ అని. ఓకేనా? అలాగే ఇవి 100% నేచురల్ అండి. ఎటువంటి దుష్ప్రభావం లేవు. ఈ ఎవరు వాడినా సరే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేవు. నో ప్రాబ్లం. ధైర్యంగా ఇవ్వచ్చండి. కొత్తగా ఎవరైతే చూస్తున్నారో మీరు మీరు మరీ ముఖ్యంగా చెప్పాలంటే కనుక ఫస్ట్ మీరు వాడండి. వాడిన తర్వాత మన ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇవి 24 గంటలు మన బాడీని ప్రొటెక్ట్ చేస్తూనే ఉంటాయండి. ఓకేనండి? ఇది నేను ఇప్పుడు చెప్పిందండి, ఆరోగ్యమే మహాభాగ్యం. మన యొక్క కాన్సెప్ట్ కూడా అదేనండి. ఐఎంసీలో ఆరోగ్యమే మహాభాగ్యం అనే ముందుకు వెళ్తున్నాం. మనం ప్రతి ప్రోడక్ట్ కూడా మన బాడీని ప్రొటెక్ట్ చేయడానికి, మన యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. అవి ఏమేమి ఉన్నాయి, దాని వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటనేది మనం తెలుసుకోగలిగితే మన ఫ్రెండ్స్ కి షేర్ చేయడానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ రోజు ఈ మూడు ప్రొడక్ట్స్ ని మీకు నాకు ఇచ్చిన టైంలో నేను షేర్ చేశాను. అలాగే ఐఎంసి ఐఎంసీతో మీ ఆరోగ్య ప్రయాణం ఈ రోజే ప్రారంభించండి. ఇప్పటిదాకా ఎవరైనా వాడనటువంటి వాళ్ళు ఉంటే కనుక ఈ రోజు ఈ మంత్ మీ యొక్క ప్లానింగ్ లో మీ యొక్క పర్చేజ్ లో ఈ ప్రోడక్ట్ అనేది యాడ్ చేసుకోండి. మీరు ఆరోగ్యంగా ఉంటూ మీ కుటుంబం సంతోషంగా ఉంటుంది. అలాగే ఐఎంసీ ఫ్యామిలీ మీకు ఎప్పుడు కూడా తోడుగా ఉంటుంది. ఐఎంసీ ఫ్యామిలీలో చెప్పాలంటే మార్నింగ్ చాలా ఎక్స్ట్రాడినరీగా జూమ్ సెషన్ కండక్ట్ చేస్తున్నారు. చాలా చాలా బాగుందండి. ఓకే ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు దాకా ఎవరైనా ప్రోడక్ట్ ఇంకా తీసుకోలేదు, వాళ్ళేస్తే నేను ఇప్పుడే కొత్తగా వచ్చానంటే కనుక ఈ రోజు మీ యొక్క లిస్ట్ లో యాడ్ చేసుకోండి, పర్చేస్ చేయండి, వాడండి, ఆరోగ్యంగా ఉండండి. థ్యాంక్ యూ. ఈ రోజు ప్రోడక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ లో నేను క్లోజ్ చేస్తున్నాను. ఒక్క నిమిషం. ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా చూసారు ఒక మూడు ప్రొడక్ట్స్ గురించి అయితే కనుక నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను ఇచ్చాను. ఈ రోజు ఈ ప్రొడక్ట్స్ గురించి ఎలా అనిపించింది, ఎలా ఉంది అన్నది మీ యొక్క చాటింగ్ రూపంలో తెలియజేస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను. దాంతో పాటుగా ఈ రోజు ఒక ఎక్స్ట్రాడినరీ సెషన్, మీ టీం అందరూ వచ్చారని అనుకుంటున్నాను. ఇంకా ఎవరైనా రావాల్సిన వాళ్ళు ఉంటే కనుక ఒక్కసారి షేర్ చేసే అవకాశం తీసుకోండి ఫ్రెండ్స్. జస్ట్ ఓకే. నెక్స్ట్ అయితే కనుక ఈ రోజు నేను 107 మెంబర్స్ ఉన్నారు. టైం కూడా చాలా ఉంది. ఓకే, థ్యాంక్ యూ. 20 minutes లో కవర్ చేస్తాం. అయితే ఈ రోజు నేను ఇప్పుడు ఒక
ఇప్పుడు దాకా ఈ 108 మెంబర్స్ లో ఉన్న వాళ్ళని నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఈ రోజే నేను సార్ ఈ మంతే నేను కొత్తగా ఐఎంసీ లో లాగిన్ అయ్యాను అన్న వాళ్ళు ఎవరైనా ఒక్కసారి చాట్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా వచ్చాను సార్ అన్న వాళ్ళు. ఈ రోజు ఇప్పుడు నేను చెప్పే టాపిక్ కొత్తగా వచ్చిన వాళ్ళ కోసం, అలాగే ఐఎంసీలో లాగిన్ అయిన వాళ్ళు ఉంటే గనక వాళ్ళు ఒక్కసారి రిమైండర్ అయితే అవుతుందని. ఇది నా యొక్క ఎక్స్పీరియన్స్ ని నేను షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్, వేరేం కాదు. ఎందుకంటే ఎక్స్ట్రాడినరీ లీడర్స్ అనేది మన ముందు ఉన్నారు. వాళ్ళు చాలా ఎక్స్ట్రాడినరీ మోటివేషన్ ఇస్తున్నారు, ఎక్స్ట్రాడినరీ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. కానీ నా యొక్క ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నాను, ఒక్కసారి చూడండి. ఓకే. అయితే ఈ రోజు నేను ఇప్పుడు చెప్పాలనుకున్న ఇంకొక టాపిక్ గురించి చెప్పాలంటే, ఓకే ఫ్రెండ్స్, ఈ రోజు ఎవరైతే IMC లో కొత్తగా చేరారో, కొత్తగా చేరిన వాళ్ళు సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నారా? ఎంతమంది సక్సెస్ అవ్వాలనుకుంటున్నారు? వాళ్ళకి సింపుల్ స్టెప్స్, ఒక 10 స్టెప్స్ నేను పాటించినది, నేను ఫాలో అవుతున్నది, నేను నేర్చుకున్న విషయాల్ని షేర్ చేస్తున్నాను. ఇది మీకు ఇంట్రెస్ట్ ఉంటే నోట్ చేసుకోండి, ఇంప్లిమెంట్ చేస్తుంటే వెల్ అండ్ గుడ్. ఇప్పుడు నేను ఇంకా స్టార్టింగ్ లో ఉన్నాను, నేర్చుకోవడానికి రెడీగా ఉన్నాను అంటే కనుక అది మీకోసమే ఫ్రెండ్స్ ఈ సెషన్. అయితే ఐఎంసీలో చాలా మంది వచ్చేస్తారు ఫ్రెండ్స్, మనం ఎవరికైతే చెప్తామో. ఎందుకంటే ఫ్రీ రిజిస్ట్రేషన్ కాబట్టి చాలా మంది అయితే వచ్చేస్తారు. కానీ దాంట్లో అందరూ సక్సెస్ అవుతున్నారా, కొంతమంది సక్సెస్ అవుతున్నారా అంటే ఏం చెప్తారు ఫ్రెండ్స్? కొంతమంది సక్సెస్ అవుతున్నారు. ఎందుచేత అంటారు? కొద్దిమంది మాత్రమే లీడర్స్ గా తయారవుతున్నారు. ఎందుకంటే వాళ్ళు అంటే మన IMC లోనే కాదు, దేంట్లో అయినా సరే సక్సెస్ అన్నది, విజయం అనేది యాదృచ్ఛికం కాదు. రాబర్ట్ గారు అంటుంటారు అస్తమాను, యాదృచ్ఛికం కాదని. మనకి ఏదో తెలియకుండా వచ్చేసేది కాదండి సక్సెస్ అనేది. మన యొక్క మనస్తత్వం మీద ఆధారపడి ఉంటది మన సక్సెస్. అలాగే మన యొక్క అలవాట్ల మీద ఆధారపడి ఉంటుంది. దాంతో పాటు మన చర్యల మీద కూడా ఆధారపడి ఉంటుందండి. ఇలాంటి అన్ని కలిసి మన సక్సెస్ అనేది రావడం జరుగుతుందండి. ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం, కొత్త అసోసియేట్ ఎవరైతే వచ్చారో IMC లో గ్రౌండ్ లెవెల్ నుంచి లీడర్ గా ఎదగాలన్న వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను. ఎలా సాధ్యం అనే దాని గురించి తెలుసుకుందాం. ఓకేనండి. అయితే ఫస్ట్ ఏంటంటే కనుక, ఫస్ట్ టాపిక్ నేను 10 పాయింట్స్ అయితే నేను ఈ రోజు చెప్పదలుచుకున్నాను. 10 పాయింట్స్ లో ఫస్ట్ అన్నది IMC లో లాగిన్ అవ్వడం కాదు ఫ్రెండ్స్, మన మైండ్ సెట్ ని మార్చుకోవాలనే టాపిక్ తీసుకున్నాను ఫస్ట్. ఎందుకంటే IMC లో వచ్చామంటే సక్సెస్ అయిపోతాం అని అంటారు. IMC లో వచ్చిన తర్వాత వెంటనే సక్సెస్ అవ్వదు ఫ్రెండ్స్. సక్సెస్ అయిపోతామండి. IMC లో జాయిన్ అవ్వడం చాలా ఈజీ, బట్ సక్సెస్ అవ్వాలంటే కనుక ఖచ్చితమైన రైట్ మైండ్ సెట్ అనేది ఉండాలి. ఆ రైట్ మైండ్ సెట్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు మాత్రం సక్సెస్ అవుతున్నారండి. IMC లో సక్సెస్ అవ్వాలంటే కనుక ID తీసుకోవడం కాదండి, మీ జీవితానికి ఒక కొత్త అధ్యాయం ప్రారంభం అయ్యింది అని మీరు అనుకోవాలండి ఫ్రెండ్స్. ఇక్కడ చెప్పాలంటే IMC లో సక్సెస్ కావడానికి ID ఒక్కటే సరిపోదండి, ఐడియాస్ అవసరం. చాలా మందికి ఐడియాస్ అవసరం. ఐడి అంటే ఏంటంటే కనుక చాలా మంది అనుకుంటారు, నేను సరదాగా చెప్తున్నాను వేరే కాదు. ఐడి అంటే మనకేంటండి, ఇంటర్నెట్ డేటా కాదు ఫ్రెండ్స్. ఐడి అనేది ఇన్స్పిరేషన్ డిటర్మినేషన్ అండి. అంటే ప్రేరణ, నిర్ణయం. మనం IMC లో లాగిన్ అయ్యామంటే ఒక ప్రేరణతో వచ్చాం. అలాగే ఒక నిర్ణయం తీసుకున్నాం, నా లైఫ్ నేను చేంజ్ చేసుకుంటాను అనే మైండ్ సెట్ ఇవ్వగలిగినప్పుడు మాత్రమే మీరు ఈ ఐడికి వాల్యూ ఇవ్వగలరు, ఈ ఐడిని ఉపయోగించుకోగలరండి. ఇది నేను గట్టిగా నమ్ముతున్నాను ఫ్రెండ్స్. ఐడి ఇచ్చామంటే వాళ్ళకి ఒక ఆపర్చునిటీ భగవంతుడు ఇచ్చేసాడు. అది ఎంతవరకు తీసుకుంటున్నాం అంటే చాలా తక్కువ మంది యూజ్ చేసుకుంటున్నారు. ఎందుకంటే మనం ఆల్రెడీ అబ్జర్వ్ చేస్తున్నాం. ఇక్కడ IMC అనేది ఒక జాబ్ కాదు ఫ్రెండ్స్. IMC అనేది ఒక జాబ్ కాదు. ఇక్కడ ఉద్యోగం కాదండి. ఇది ఒక ఎంటర్‌ప్రెన్యూర్ ఫ్రెండ్స్. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే ఒక పారిశ్రామికవేత్త అవుతున్నాం. బయట పరిశ్రమ పెట్టాలంటే కొన్ని కోట్ల రూపాయలు ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి. కానీ ఇక్కడ ఎంటర్‌ప్రెన్యూర్ అంటే వ్యాపారవేత్త అవ్వాలంటే కావాల్సింది ఏంటండి? ఒక సింపుల్ ఒక ఐడీ తీసుకోవడం, మన యొక్క టైంని పెట్టడం, మన మైండ్ సెట్ మార్చుకోగలిగితే చాలండి. ఈ మానసిక మార్పు మీ విజయానికి మూల స్తంభం అవుతుంది ఫ్రెండ్స్. చాలా మంది వస్తున్నాం, వెళ్తున్నాం, చెప్తున్నారు అనుకుంటున్నారు తప్ప ఐడి కంటే వాల్యూ అనేది లేదు ఫ్రెండ్స్. అది నాకు అనిపించింది టాపిక్ పెట్టానని ఫస్ట్. అయితే ఇక్కడ మీరు ఐడి అంటే ఒక వ్యక్తి కాదు, ఒక ఎంటర్‌ప్రెన్యూర్ అని గుర్తించండి. ఎప్పుడైతే మీరు ఎంటర్‌ప్రెన్యూర్ అంటే వ్యాపారవేత్త అని అనుకున్నారో, అప్పుడు మీ యొక్క ఆలోచనలు కూడా మైండ్ సెట్ మారిపోతుందండి. ఇది మీ బిజినెస్, మీ వ్యాపారం స్టార్ట్ చేస్తారు. ఎలా స్టార్ట్ చేస్తారు? ఏదో ప్రొద్దుటేళి సాయంత్రం ప్రాఫిట్ తీయాలని చూస్తారా? అవ్వదు కదా! ఇది వ్యాపారం అంటే సొంత బిజినెస్. మనం జాబ్‌కి ఎలా ప్రయారిటీ ఇస్తున్నామో, మన బిజినెస్‌కి ఎలా ప్రయారిటీ ఇస్తున్నామో, ఇక్కడ కూడా అదే ప్రయారిటీ. ఒక వ్యాపారం అనే ప్రయారిటీ ఇవ్వగలిగితే మీకు ఎక్స్ట్రార్డినరీ రిజల్ట్ తీసుకోవచ్చు. ఇక్కడ జాబ్ దృక్కోణంతో కాకుండా, దృక్పథంతో కాకుండా, బిజినెస్ దృష్టితో ఆలోచించండి ఫ్రెండ్స్. జాబ్ అంటే ఏంటండి? పొద్దునెళ్తే సాయంత్రానికి సాలరీ తీసుకునే వాళ్ళు ఉన్నారు. లేదా నెలంతా కష్టపడితే సాలరీ వచ్చేది ఉందండి. అవునండి?
కానీ ఇక్కడ వ్యాపారం అలా కాదు ఫ్రెండ్స్. దీర్ఘకాలిక దృష్టి ఉండాలి, లాంగ్ టర్మ్ విజన్ ఉండాలండి. వ్యాపారం స్టార్ట్ చేశారంటే సాయంత్రానికి ప్రాఫిట్ రాదు, ఆ నెలలో ప్రాఫిట్ రాదు, 2 నెలల్లో ప్రాఫిట్ రాదు. ఎన్నాళ్ళకి వస్తుందని? లాంగ్ టర్మ్ విజన్, 6 months 1 year విజన్ అనేది కంపల్సరీ ఉండాలి. ఆ దృష్టితో ఎప్పుడైతే వస్తారో, ఆ మైండ్ సెట్ ఎప్పుడైతే మీరు డెవలప్ చేసుకుంటారో, ఐఎంసీలోనే కాదు ఏ బిజినెస్ లో అయినా సరే సక్సెస్ అవుతారు. ఐఎంసీలో ముందుగా సక్సెస్ అవుతారండి. ఓకేనండి. చాలా మంది అడుగుతుంటారు ఫ్రెండ్స్, సార్ అందరికీ చెప్పారు మల్టీ బిజినెస్ చేస్తున్నాను. ఎస్ ఫ్రెండ్స్, మల్టీ బిజినెస్. చాలా మంది ఇక్కడ ఫుల్ టైం బిజినెస్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఫ్రెండ్స్? ఇక్కడ ఒక్కసారి చాట్ చేయండి. సార్ నేను ఐఎంసీని చేస్తున్నాను సార్ ఫుల్ టైం. వద్దులండి, పార్ట్ టైం ఎంతమంది చేస్తున్నారు చెప్పండి. ఫుల్ టైం అయితే వేరే కదా, పార్ట్ టైం ఎంతమంది చేస్తున్నారు? లేదా పెట్టండి, పార్ట్ టైం ఫుల్ టైం అని పెట్టండి. ఎందుకంటే నేను పార్ట్ టైం చేస్తున్నాను ఫ్రెండ్స్. చాలా మంది నన్ను అడిగిన మాట ఏంటంటే కనుక, సార్ మీరు రెండు బిజినెస్ బ్యాలెన్స్ ఎలా చేస్తున్నారు సార్? బ్యాలెన్స్ ఏంటంటే మన యొక్క టైంని బట్టే ఉంటుందండి. ఇక్కడ నన్ను అడిగితే నాకు ఒకటే అనిపించిందండి, ఏంటిది మైండ్ సెట్ ని డెవలప్ చేసుకుంటే చాలు కదా. నేను బిజినెస్ చేస్తున్నాను, దానికి ఇచ్చే టైం ని కేటాయిస్తున్నాను, మన మైండ్ సెట్ లోనే కదా ఉంది అని అనుకున్నాను. అదే విషయం షేర్ చేస్తున్నాను. మీకు కూడా ఇలా చెప్పుండొచ్చు. నేను ఎలా బిజినెస్ మైండ్ డెవలప్ చేసుకోగలనని చాలా మంది అడిగితే దానికి ఆన్సర్ నేను ఒకటే చెప్పానండి. ప్రతిరోజు మిమ్మల్ని మీరు అడగండి ఫ్రెండ్స్. ఏంటండి? మిమ్మల్ని మీరు అడగండి. ఏంటి? నాకు ఇక్కడ ఐఎంసీలో ఏం దొరుకుతుంది అని కాదు. ఏంటండి? అని కాకుండా, నేను ఇక్కడ ఏమి నేర్చుకుంటున్నాను, మైండ్కి ఏమి ఇస్తున్నాను అని ఆలోచించాను ఫ్రెండ్స్. ఈ ఆలోచన ఎవరికైతే వస్తుందో వాళ్ళు దీంట్లో సక్సెస్ అయిపోతారండి. చాలా మంది వస్తారు, ఒక రోజులో లాగిన్ అవుతారు, నెలలు లాగిన్ అవుతారు, ఒక ప్రోడక్ట్ వాడతారు, వాళ్ళ ఇంట్లో కావాల్సింది వాడుకుంటారు. నేను సక్సెస్ అవ్వలేదు సార్ అంటారు. ఎక్కడ అవుతుంది ఫ్రెండ్స్? అవుతుందా? చాలా మంది దగ్గర చూస్తున్నాం ఫ్రెండ్స్ ఆ మాట. ఎందుకంటే నేను దీనికి ఒక ఎగ్జాంపుల్ గా ఒక స్టోరీ, చిన్న స్టోరీ, ఏం లేదు, మన లైఫ్ మన దీంట్లో వచ్చిందేనండి. ఒక పర్సన్ వచ్చాడు ఫ్రెండ్స్. ఒక పర్సన్ వచ్చి ఐడి తీసుకున్నాడు. కానీ 3 నెలలు ఐడి తీసుకున్నారు, వాళ్ళ ఇంట్లో కావాల్సిన 600 బీవీ అనగా 600 బీవీ చేశాడు. చేసిన తర్వాత ఒక మాట చెప్పాడు, సార్ మీ ఇంట్లో నాకు సక్సెస్ రాలేదు సార్ అని. ఏంటంటే ఐడి తీసుకుంటే వస్తుందా ఫ్రెండ్స్? ఆలోచించండి. అక్కడ ఆయన ఐడి లాగిన్ అయితే అయ్యాడు, కానీ మైండ్ సెట్ ని అప్గ్రేడ్ చేసుకోలేదు. జూమ్ కి వస్తున్నారు కానీ ఆయన టీమ్ కి ఇంట్రొడ్యూస్ చేస్తే కదండి, డూప్లికేషన్ చేస్తేనే కదా సక్సెస్ వస్తుంది. ఇక్కడ మన ఫ్యూచర్ మన లాగిన్ మీద కాదు, మన మైండ్ సెట్ మీద ఆధారపడి ఉంటుందని నేను గట్టిగా నమ్ముతున్నాను ఫ్రెండ్స్. అదే విషయాన్ని మీకు షేర్ చేస్తున్నాను. ఇక్కడ సక్సెస్ అనేది మొదలయ్యేది మన ఆలోచన దగ్గరే. మన మైండ్ సెట్ ని డెవలప్ చేసుకుంటే ఐఎంసీలో సక్సెస్ ఈజీ. మన మనసుని సిద్ధపరచుకుంటే బిజినెస్ లో ఎదుగుదల చాలా ఈజీ అవుతుందండి. ఇక్కడ ఐఎంసీలో ఐడి అంటే లాగిన్ అవ్వడం కాదు, మైండ్ సెట్ ని మార్చుకోవడం. ఓకేనండి. ఇది నేను ఫస్ట్ స్టెప్ కింద నేను తీసుకున్నానని. నెక్స్ట్ ఈ డెవలప్ చేసుకోగలిగితే నెక్స్ట్ స్టెప్ ఏంటంటే కనుక ప్రొడక్ట్ నాలెడ్జ్ ఫ్రెండ్స్. ఇది నాకు చాలా ఎక్స్ట్రాడినరీ ఇష్టమైన ప్రోడక్ట్ ఇదండి. ప్రోడక్ట్ నాలెడ్జ్ అనేది నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నేను ఈ బిజినెస్ లో గెట్ ఇన్ అవ్వాలి అంటే, నేను బయటికి వెళ్ళాలంటే నాకు కాన్ఫిడెంట్ రావాలి. ప్రొడక్ట్ నాలెడ్జ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ పవర్. మన ప్రొడక్ట్ లోని చాలా దమ్ముంది ఫ్రెండ్స్. ఈ ప్రొడక్ట్ పవర్ ని మనం అవతల వ్యక్తికి తెలియజేయాలంటే ఏం కావాలి? మనకు నాలెడ్జ్ కావాలి. ఇక్కడ చాలా మంది ఐఎంసీలో చేరిన వెంటనే ఒక సేల్స్ మొదలెట్టేస్తుంటారు. అంటే ఇది వేరే ఎవరిని ఆ, వేరే రకంగా తీసుకోవద్దు ఫ్రెండ్స్, కామన్ గా జరిగే విషయాన్ని చెప్తున్నాను. ఇప్పుడు సేల్స్ మొదలెట్టేస్తుంటారు. నేను అంటాను ఆగని కాసేపు అంటాను. ఎందుకని? మనకి ప్రోడక్ట్ అనేది తెలుసుకోకుండా, ప్రోడక్ట్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోకుండా అవతల వ్యక్తికి ప్రమోట్ చేస్తే పుస్తకం చదవకుండానే ఎగ్జామ్ రాసినట్టు అంటారు. ఏంటండి? పుస్తకం చదవకుండానే ఎగ్జామ్ రాసినట్టే, ప్రోడక్ట్ గురించి తెలుసుకోకుండా. ఏం చేస్తాం? పుస్తకం చదవకుండా ఎగ్జామ్ రాస్తే ఏమవుతుంది? ఫెయిల్ అవుతాం. అలాగే ప్రోడక్ట్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మన ఫ్రెండ్కి షేర్ చేస్తాం, వాళ్ళు అడిగే ప్రశ్నలకు మనం ఆన్సర్ ఇవ్వకపోతే మనం ఫెయిల్ అవుతాం. ఆ పర్సన్ జీవితంలో రాడు మన ఏఎంసీ. అందు గురించి నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ప్రోడక్ట్ నాలెడ్జ్ అనేది తెలుసుకోండి. ఇది ఎవరు లీడర్ గా ఎదగాలి అన్న వాళ్ళకి మాత్రమే నేను చెప్తున్నాను. కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు ఫ్రెండ్స్. మీరు తెలుసుకోండి, మీరు వాడుకోండి, ఇబ్బంది లేదు. ఓకేనండి. ఐఎంసీలో ప్రోడక్ట్ పవర్ అంటే ఐఎంసీలో లెవెల్ అచీవ్మెంట్ అవ్వాలి, లీడర్ గా అవ్వాలి అంటే కనుక ప్రోడక్ట్ నాలెడ్జ్ ఇస్ కంపల్సరీ, తప్పనిసరి. ప్రోడక్ట్ నాలెడ్జ్ ఉంటే మీలో కాన్ఫిడెంట్ వస్తుంది. మీలో కాన్ఫిడెంట్ గా మాట్లాడితే కాన్వర్జేషన్ జరుగుతుంది. కాన్వర్జేషన్ జరిగితే ఐడియా వస్తుంది. ఐడియా వచ్చిందంటే ఇన్కమ్ ఎర్న్ చేయొచ్చండి. ఇది ప్రాసెస్ ఫ్రెండ్స్. ఇలాగా మనం చెప్పాలంటే కనుక మన దీంట్లో ఒకటే చెప్తానండి, మన ప్రోడక్ట్స్ అన్ని కూడా ఎవరికి ప్రమోట్ చేసినా ఇది ప్రోడక్ట్ నే ప్రమోట్ చేస్తున్నాం అని ఆలోచించొద్దండి. వాళ్ళ ప్రాబ్లమ్ కి మన దగ్గర ఉన్న ప్రోడక్ట్ ని సొల్యూషన్ ఇస్తున్నాం అని ఎప్పుడైతే ఆలోచిస్తారో అప్పుడు మీరు టేక్ కేర్ తీసుకుంటారు. సొల్యూషన్ అంటే సమాధానం, పరిష్కారం మనం ఇస్తున్నాం. పరిష్కారం ఇచ్చేటప్పుడు రిజల్ట్ రావాలి. రిజల్ట్ వచ్చినప్పుడు మన దగ్గర కంటిన్యూటీ వస్తుంది. అది ఆలోచించండి ఫ్రెండ్స్. ఐఎంసీ ప్రొడక్ట్ గురించి పూర్తిగా తెలుసుకోండి. మీరు విజయానికి అత్యవసరం, మీ యొక్క విజయానికి అత్యవసరం ఇది. అయితే చెప్పాలంటే నేను చెప్పేది ఒకటేనని, ఐఎంసీలో ఎంటర్ అయ్యి లీడర్ గా ఎదగాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా నేను నా టీం కి ఇంప్లిమెంట్ చేస్తున్న విషయాన్ని 20 నుంచి 30 రకాల ప్రొడక్ట్స్ గురించి డీప్ గా తెలుసుకోండి అని చెప్తాను. ఎక్కువ అక్కర్లేదు, మన దాంట్లో 400 రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి.
20 నుంచి 30 ప్రొడక్ట్స్ గురించి డీప్ గా తెలుసుకోండి. అది రెగ్యులర్ వాడకంలో ఉండే ప్రొడక్ట్స్, అవే రిపీట్ అవుతాయి ఫ్రెండ్స్, వేరే ఏమీ రావు. మనకి ఒకటే ప్రశ్న రకరకాలుగా వస్తది, ఆన్సర్ ఒకటే. ఇది గుర్తించుకోండి. ఎప్పుడు తెలుస్తుంది ఆన్సర్? అది ప్రోడక్ట్ గురించి అవేర్నెస్ ఉన్నప్పుడు మాత్రమే ఓకే కదా అనుకుంటారు. ఒక అసోసియేట్ ఒక రకంగా మాట్లాడతారు, ఇంకో కస్టమర్ ఇంకొక డౌట్ అడుగుతాడు. రెండిటి డౌట్లు విధానం వేరు కానీ పరిష్కారం ఒకటే. అది మీకు తెలిసి ఉండాలండి. అలాగే మీరు ఏదైతే ప్రోడక్ట్ వాడారో ఆ ప్రోడక్ట్ గురించి ప్రమోట్ చేయండి. అలోవెరా, ఈ రోజు నేను గ్రీన్ టీ గురించి చెప్పాను, వీటి గోల్డ్ గురించి చెప్పాను, లోషన్ గురించి చెప్పాను. అలాగే నేను ఏఎంసీ బిజినెస్ స్టార్ట్ చేసింది ఏంటంటే కనుక అలోవెరా, స్త్రీ తులసి నేను వాడి బాగున్నదని అదే ప్రమోట్ చేశాను. అదే నాకు ఇక్కడ దాకా తీసుకొచ్చిందండి. మీరు ఏదైతే వాడుతున్నారో ఆ ప్రోడక్ట్ గురించి కాన్ఫిడెంట్ గా చెప్పండి. ఎప్పుడైతే చెప్పారో మీ యొక్క ఎక్స్పీరియన్స్, మీ యొక్క ప్రోడక్ట్ యొక్క బెనిఫిట్స్, మీరు వాడిన విధానం, పద్ధతులు ఇవి తెలియజేస్తే చాలండి. ఆటోమేటిక్ గా ప్రోడక్ట్ అనేది మూవ్ అవుతుంది. ప్రోడక్ట్ నాలెడ్జ్ ఇవన్నీ మూవ్ చేయాలంటే కొంత నాలెడ్జ్ అనేది అవసరం. మనకు మార్నింగ్ ఎక్స్ట్రాడినరీ సెషన్ అయితే ఇవ్వడం జరుగుతుందని, ఒక 3 ప్రొడక్ట్స్ గురించి ఎక్స్ట్రాడినరీగా మార్నింగ్ ఇస్తున్నారు. మరి ఎంతమంది నోట్ చేసుకుంటారో నాకు తెలియదు. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్న గ్రూప్ లో ఉన్న 118 118 మంది ఉన్నారండి ఎక్స్ట్రాడినరీ. అయితే మీ అందరికీ ఒక ప్రశ్న అండి, 20 నుంచి 30 రకాల ప్రొడక్ట్స్ గురించి నేను అవలేలుగా మాట్లాడగలను సార్ అన్న వాళ్ళు ఒక్కసారి చార్ట్ చేయండి. మీ అని 20 నుంచి 30 రకాల ప్రొడక్ట్స్ అంటే 20 నుంచి 30 రకాల ప్రొడక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతే తప్పేం కాదండి, నేర్చుకోండి ఫ్రెండ్స్. అదే విషయం. ఇక్కడ మనం నేర్చుకోవడానికే వచ్చాం. నేర్చుకుంటే చాలండి, మన సక్సెస్ అనేది వచ్చేస్తుందండి. ఇక్కడ ప్రతి ప్రోడక్ట్ యొక్క ఇంగ్రీడియంట్స్ అన్నిటి గురించి తెలుసుకోండి. కానీ అన్నిటిలోనూ బుల్లెట్ పాయింట్స్ ఉంటాయి. అంటే కొన్ని అన్ని గుర్తించుకోవడం, దాంట్లో ప్రత్యేకతలు ఉంటాయి. అది మాత్రం తెలుసుకోండి ఫ్రెండ్స్. ఎవరికి ఏ ప్రోడక్ట్ ప్రమోట్ చేయాలి, ఏ ప్రోడక్ట్. ఇదేంటండి రాబర్ట్ గారు ఒకటి చూసాను చాటింగ్, శేషు గారు, రాజ్ కుమార్ గారు. ఓకే ఫ్రెండ్స్, ఇంతేనా? అంటే మీరు ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్. మీరు ఇప్పుడు కొత్తగా లాగిన్ అయ్యి ఉండొచ్చు, నో ప్రాబ్లం, నేర్చుకోండి. మన దాంట్లో పీడిఎఫ్ ఫైల్ చాలా ఉన్నాయి. మీరు ప్రోడక్ట్ ని ఎవరికైతే సొల్యూషన్ కి ప్రోడక్ట్ ప్రాబ్లం ఇస్తున్నారో ఆ ప్రోడక్ట్ గురించి ఒక్కసారి మీరు స్టడీ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ స్టడీ ఈ పర్సన్ కి ఇచ్చే ప్రాబ్లం కి సరిపోతుందా లేదా, ఎవరికి ఏ ప్రోడక్ట్ ఇవ్వాలి, ఏ ప్రోడక్ట్ ఏ రకంగా పనిచేస్తుంది అనేది మీకు ఒక ఐడెంటిఫై కావాలండి, ఐడియా కావాలి. నేర్చుకోండి, తప్పేం లేదు. నేను స్టార్టింగ్ లో చాలా ఇంట్రెస్ట్ గా నేర్చుకున్నానండి. నేర్చుకున్న విషయాన్ని మీకు షేర్ చేస్తున్నాను. అలాగే మా టీం కూడా చెప్తుంటాను, 20 నుంచి 30 రకాల ప్రొడక్ట్స్ గురించి అవలేలుగా చెప్పగలగాలి. అక్కడ మనం 400 రకాల ప్రొడక్ట్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మనం ఒక 10-15 ప్రొడక్ట్స్ గురించి కాన్ఫిడెంట్ గా చెప్పేటప్పటికి అవతల వ్యక్తిలో కాన్ఫిడెంట్ అంటే బిలీవ్నెస్ వచ్చేస్తుంది. అరే చాలా నాలెడ్జ్ ఉంది ఈ పర్సన్ కి, ఈ పర్సన్ చెప్తున్నట్టు నిజమే అని మన మీద మనకి వాళ్ళకి నమ్మకం వస్తుందండి. ఓకేనండి. మొదట మీరు ఈ ప్రోడక్ట్ వాడినప్పుడు మాత్రమే ఈ ప్రోడక్ట్ గురించి కాన్ఫిడెంట్ గా చెప్పగలరు ఫ్రెండ్స్. మీరు ఏదైతే ప్రోడక్ట్ వాడారో ఆ ప్రోడక్ట్ యొక్క రిజల్ట్ ని పంచుకోండి, రిజల్ట్ ని షేర్ చేయండి. ఓకేనండి. దాంతో పాటుగా మన ప్రోడక్ట్ లో ఉన్న ఒక అద్భుతమైన విషయం ఏంటంటే సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ కూడా ఉన్నాయండి. మనకి WHO సర్టిఫైడ్ ప్రొడక్ట్స్ ఫ్రెండ్స్. WHO సర్టిఫైడ్ ప్రొడక్ట్స్ అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎప్పుడు సర్టిఫై చేస్తుంది? హ్యూమన్ కి హాని కలిగినప్పుడు మాత్రమే సర్టిఫై చేస్తుందండి. ఇదే విషయాన్ని మన ఫ్రెండ్ షేర్ చేయండి. అతని యొక్క బిలీవ్నెస్, మీ మీద ఉన్న నమ్మకం, ప్రోడక్ట్ మీద ఉన్న నమ్మకం డబల్ రెట్టింపు అవుతుందండి. అప్పుడు మీరు చెప్పండి టెస్టిమోనియల్స్ గురించి. ఆ ప్రాబ్లం ఏదైతే ప్రాబ్లంకి వచ్చారో అలాంటి ప్రాబ్లం మన టీంలో చాలా మంది టెస్టిమోనియల్ చెప్తున్నారు సండే. దాంట్లో నేర్చుకున్న విషయాన్ని మీరు అక్కడ కరెక్ట్ గా ఎఫెక్టివ్ గా చెప్పండి. అంతా కాకుండా ఇలా తగ్గింది, చాలా బాగుంది, వాళ్ళు చెప్పారు, నువ్వు వాడి నీకు బాగా పని చేస్తుంది అని చెప్పేటప్పుడు ఈ టెస్టిమోనియల్స్ మన ప్రోడక్ట్ అనేది మూవ్ అవుతుందండి. ఇదంతా చెయ్యాలంటే తెలుసుకోవాల్సింది ప్రోడక్ట్ నాలెడ్జ్ అండి. ఇప్పుడు కస్టమర్ కి ప్రోడక్ట్ కొండండి ఏంటని ఒక బుక్ లోనో ఒక చదివాను నేను. కస్టమర్ ప్రోడక్ట్ కొండంటండి. ప్రోడక్ట్ ప్రోడక్ట్ యొక్క బెనిఫిట్స్ ని మనం షేర్ చేస్తే అవతల కొంటాడంట. ప్రోడక్ట్ అమ్ముదాం అంటే సేల్ చేద్దాం అంటే కొండంటండి. ప్రోడక్ట్ యొక్క బెనిఫిట్స్ సేల్ చేయండి, ప్రోడక్ట్ ఆటోమేటిక్ గా మూవ్ అయిపోతుందండి. గుర్తుంచుకోండి, ప్రోడక్ట్ వాడని డిస్ట్రిబ్యూటర్, అసోసియేట్, పెయింటర్. ఇది నాకు బాగా నచ్చింది ఫ్రెండ్స్, అందుకే పెట్టాను, వేరే అనుకోదు. పెయింటర్ బ్రష్ లేకుండా పెయింట్ చేసినట్టేనండి. ప్రోడక్ట్ వాడకుండా చాలా మంది, ఇప్పుడు నేను ఈ మాట ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే నా టీంలో చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్. సార్ నేను 5 గురిని చూసుకుని వాళ్ళతో పాటు నేను పర్చేజ్ చేస్తాను సార్, 10 మందితోటి నేను పర్చేజ్ చేస్తాను సార్. నువ్వే వాడకుండా ఆ 10 మంది ఎలా చెప్తావు, ఎలా వస్తారు, ఎలా కాన్ఫిడెంట్ వస్తుంది? ఫెయిల్. మీకు అర్థమైందండి, ఫెయిల్ అవుతున్నారు. అయినా సరే అర్థం కావట్లేదు. అందు గురించి అలాంటి వాళ్ళు ఎవరైనా ఈ జూమ్ లో ఉన్నారేమో అనే ఉద్దేశంతో ఇంతలా నేను చెప్తున్నానండి. ప్రోడక్ట్ అవేర్నెస్ మస్ట్ అండ్ షుడ్ కీ. మన బిజినెస్ కి కీ పోషించేది ఏంటంటే ప్రోడక్ట్ అవేర్నెస్ అని. ప్రోడక్ట్ యూస్ చేయాలి, ప్రోడక్ట్ ఇంగ్రీడియంట్స్ తెలుసుకోవాలి, రిజల్ట్ కస్టమర్ షేర్ చేయాలి, దాంతోపాటు సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ ని మనం తెలియజేయాలి. ఇలా చేసినప్పుడు ఆ పర్సన్ ప్రోడక్ట్ ని ఈజీగా మూవ్ చేయగలరు. మన దాంట్లో 400 రకాలు ఉన్నాయి ఫ్రెండ్స్. దాంట్లో మీరు ఈ రోజే మీరు ఏదైతే రెగ్యులర్ గా వాడుతున్నారో అందరూ వాడుతున్నారు. 20 నుంచి 30 రకాల ప్రొడక్ట్స్ రెగ్యులర్ గా వాడి చాలా మంది ఉన్నారు. నేనైతే 170 ప్రొడక్ట్స్ ఇంట్లోకి అయితేనేంటి, ఆరోగ్యపరంగానేంటి, పిల్లలకి అయితేనేంటి, మొత్తం అన్ని
మన దాంట్లో ఉన్న 170 ప్రొడక్ట్స్ వాడుతున్నాను ఫ్రెండ్స్. మా ఇంటికి వచ్చేస్తే అన్ని ఐఎంసీ, ఎక్కడ చూసినా ఐఎంసీ కనపడుతుంది. ఎప్పుడైతే వాడుతున్నామో కాన్ఫిడెంట్ మామూలుగా రాదండి. మన యొక్క వాయిస్ లో బేస్ మామూలుగా రాదు. అంటే మొన్న ఒక బుక్ లో చదివానండి, ప్రోడక్ట్ వాడిన వాళ్ళకంటండి మా వెయిట్ పెరుగుతుంది అంటండి. వాళ్ళ మాట యొక్క వెయిట్ పెరుగుతుంది అంటండి. కాన్ఫిడెంట్ వస్తుందని చెప్పేవాడు, మాటల్లో వెయిట్ పెరుగుతుంది అంటండి. చాలా చాలా బాగుందండి. ఓకేనండి. నెక్స్ట్ స్టెప్ థర్డ్, కన్సిస్టెన్సీ అండి. కన్సిస్టెన్సీ ఈజ్ కీ అండి. నిజంగా చెప్పాలంటే కన్సిస్టెన్సీ డైలీ యాక్షన్ లో మనం ఎప్పుడైతే పెడుతున్నామో అదే మన యొక్క గ్రోత్ తీసుకెళ్ళిపోతుందండి. ఇప్పుడు చాలా మంది అంటుంటారు, విజయానికి మంత్రం ఏంటి సార్ అంటారు. నిరంతర ప్రయత్నమేనండి. చాలా మంది అడుగుతారు, సార్ సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి సార్? రోజు జూమ్కి రండి, రోజు ప్లాన్ చెప్పండి, రోజు డెమో చేయండి, రోజు కొత్త ప్రాస్పెక్టింగ్ చేయండి. అదే ఇది రోజు 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 ప్రతి రోజు ఐఎంసీని ఎన్ని గంటలు పనిచేస్తున్నారు మీరు? ఎన్ని గంటలు పెడదాం అనుకుంటున్నారు? 2 గంటల, 3 గంటల? టైం కేటాయించుకోండి. మీరు పెట్టే ఆ 2-3 గంటలు కరెక్ట్ గా వినియోగించుకోండి ఫ్రెండ్స్. ఇది కూడా నేను ఏంటంటే ఇది నా జర్నీలో నుంచి తీసింది. చాలా మంది మన అప్లైనర్స్ చెప్పిన మాటలు. ఇది నేను ఫాలో అయిన సిస్టమ్ ఫ్రెండ్స్. ఇది నేను ఫాలో అయింది మీకు చెప్తున్నాను. ఇప్పుడు ప్రతిరోజు నేను 2 గంటలు పెడదాం అనుకుంటున్నాను సార్, లేదా 3 గంటలు ఐఎంసీకి కేటాయించాలనుకుంటున్నాను అన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక వాళ్ళకి ఈజీ చాలా బాగా ఉపయోగపడుతుందండి. నేనైతే ఫస్ట్ నా ముందుగా చెప్పాలంటే మనందరూ ఉన్నారు కాబట్టి నేను ఈ బిజినెస్ లోకి రావడానికి మెయిన్ కారణమైనటువంటి మన మహబూబ్ ఖాన్ గారికి అలాగే విశ్వనాథ్ గారికి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాకు ఇన్స్పిరేషన్ ఇచ్చింది ఎవరంటే ఖాన్ గారు. ఆయన డ్యూటీ 5 o'clock క్లోజ్ అయ్యేది. నేను ఫస్ట్ స్టార్టింగ్ లో ఫోన్ చేసినప్పుడు సార్ ఎక్కడ ఉన్నారంటే కనుక 5:15 కి ఫీల్డ్ లో ఉన్నానని. ఆయన డ్యూటీ 5 o'clock క్లోజ్ అయ్యేది. నాకు మంచి ఇన్స్పిరేషన్ ఇచ్చారు. మామూలుగా కాదండి. నాకు టైము నేను బిజినెస్ లో నా క్లాత్ బిజినెస్ లో 3 గంటలకు ఇంటికి వచ్చేస్తూ ఉన్నాను. 3 గంటల నుంచి మరి ఏం చేసేవాడిని అంటే కనుక టైం పిచ్చాపాటి అంటే ఫోన్ లోను, అప్పుడు మనకి కరోనా టైంలో స్టార్ట్ చేస్తాం, జియో ఫ్రీ ఫోన్ వాడటం అలవాటు అయింది. పిల్లలతో ఉండేవాడిని, షికార్లు, అలాగే గుళ్ళకి, టెంపుల్ కి, సినిమాలకి, షికార్లకి, పార్కులకి తిరిగేవాడిని. ఆ టైంని దీంట్లో ఎందుకు పెట్టకూడదు అని డెసిషన్ తీసుకున్నాను ఫ్రెండ్స్. నా జీవితం మార్చేసింది. అలాగే నేను మీరు ఏదైతే 2 గంటల, 3 గంటల, 4 గంటల, 5 గంటల ఎన్ని గంటలు కేటాయించాలనుకుంటున్నారో ఫస్ట్ మీరు దాన్ని టైంని తీయండి. ఎక్కడి నుంచి తీస్తున్నారు అనేది ఆలోచించండి. సరి అయిన విధంగా ప్లాన్ చేసుకోగలిగితే 3 గంటలు పెడతానన్నారు అనుకోండి, వాళ్ళకి నేను చెప్పే మాట సరి అయిన విధంగా ప్లాన్ చేయగలిగితే 3 భాగాలండి. ఇది చాలా మంది లీడర్స్ చెప్పి వాళ్ళ సక్సెస్ అయిన విషయాన్ని మీకు షేర్ చేస్తున్నాను. మార్నింగ్ 1 గంట మార్నింగ్ ఏంటంటే కనుక లెర్నింగ్, నేర్చుకోవడానికి, మోటివేషన్ కి. మనం జూమ్ మీటింగ్ లో చాలా విషయాలు నేర్చుకుంటున్నాం, చాలా ఇన్స్పైర్ అవుతున్నాం. మన లీడర్స్ చాలా చాలా ఎక్స్ట్రాడినరీగా వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నారు. ఇదంతా కూడా మనం నేర్చుకుంటున్నాం. దానితో పాటుగా చెప్పాలంటే కనుక ఆ, మనకి మధ్యాహ్నం నుంచి ఆఫ్టర్నూన్ ఏంటంటే కనుక ప్రాస్పెక్టింగ్, కొత్త వాళ్ళని కలవడం, ఫాలో అప్ పెట్టడం, మన ఆల్రెడీ లాగిన్ అయిన వాళ్ళకి ఫాలో అప్ పెట్టడం. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇక్కడే ఉంది మీ సక్సెస్ అంతా. మార్నింగ్ జూమ్ అందరూ వచ్చేస్తున్నారు, మోటివేషన్ అయిపోతున్నారు. మరి ఎంతవరకు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు? ఇంప్లిమెంట్ చేసే టైమే ఆఫ్టర్నూన్, మధ్యాహ్నం. మీ ఎంత టైం, 1 గంట 2 గంటలు కేటాయించుకోండి. మీరు కొత్త వాళ్ళని మాట్లాడండి, కొత్త ప్రాస్పెక్ట్ ని సంప్రదించండి, అలాగే పాత కాంటాక్ట్స్ తోని ఫాలో అప్ పెట్టండి. ఇక్కడ ప్రోడక్ట్ డెమాన్స్ట్రేషన్ అవ్వచ్చు, డెమోలు అవ్వచ్చు, ప్లాన్ ప్రెజెంటేషన్ అవ్వచ్చు, కొత్త వాళ్ళని ఇన్వైట్ చేసి మాట్లాడే టైం ఈ ఆఫ్టర్నూన్ సెషన్ ఫ్రెండ్స్. చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. నేను 3 to 5 ఇది టైం కేటాయిస్తానండి. మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు. ఎందుకంటే ఆ టైం కొంత ఫ్రీ టైం అండి. బిజీ టైం కాదు. 5 గంటల తర్వాత అందరూ బిజీ, మధ్యాహ్నం 1 గంటలోపు అందరూ బిజీ. 3 to 5 అన్నది కొంచెం కరెక్ట్ టైం అండి. మనం ఎవరికి ఇన్వైట్ చేసినా వాళ్ళ టైం తీసుకుని వాళ్ళతో మాట్లాడడానికి 1 గంట మనతో కేటాయించడానికి టైం ఉంటుందండి. ఆ టైం నేను పాటించేదని మీరు ప్లాన్ చేసుకోండి. మీకు ఏ టైం కన్వీనియంట్ ఉంటే ఆ టైం. ఇక్కడ ఏంటంటే చేయవలసింది, కొత్త వాళ్ళని మీరు కంపల్సరీగా ఒక 5గురిని కంపల్సరీగా మీట్ అవ్వడానికి ప్లాన్ చేసుకోండి. మినిమం ముగ్గురు. ఏంటంటే 5గురు కుదరకపోతే ముగ్గురునైనా కొత్త వాళ్ళని ప్లాన్ చేసుకోండి. పాత మన రెగ్యులర్ అసోసియేట్స్ తోటి కాంటాక్ట్ అవ్వండి, వాళ్ళు ఫాలో అప్ పెట్టండి. జూమ్ కి ఇన్వైట్ చేశారు, జూమ్ కి ఇన్వైట్ చేసిన తర్వాత విషయం ఏంటి, మన మీటింగ్ ఇన్వైట్ చేశారు, ఫాలో. ఈ ఫాలో అప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ ఫాలో అప్ దగ్గర అన్నిదా భావించద్దు. చాలా మంది ఆ అంటే మా టీంలో అడుగుతుంటే కొంతమంది చెప్పే మాటలే మీకు షేర్ చేస్తున్నాను, వేరే ఏం కాదండి. సార్ ఫాలో పెట్టారు సార్, సాయంత్రం జూమ్ ఉంది, ఎంతమంది వస్తున్నారు సార్? వస్తున్నారు సార్, చెప్పారు, మాట్లాడారు సార్, చెప్పాను సార్, ఎంతమంది సార్? ఇద్దరు సార్. ఎవరు సార్? ఫలానా ఫలానా పర్సన్ ఆల్రెడీ లాగిన్ అయిన వాడు. ఇప్పుడు మీరు లాగిన్ అయిన వ్యక్తికి ఫోన్ చేసిందంటే ఫాలో అప్ పెట్టారు, రూమ్ కి రండి అని ఇన్వైట్ చేశారు. మరి ప్రాస్పెక్టింగ్ ఎక్కడ చేశారు? కొత్త వాళ్ళని ఎక్కడ ఇన్వైట్ చేశారు ఆ జూమ్ కి? మీరు ఆలోచించండి. కొత్త వాళ్ళు ఇప్పుడు మన ఐఎంసీ లోకి వస్తూ ఉంటేనే మన యొక్క ఇన్కమ్ గ్రోత్ అన్నది పెరుగుతుంటది, మన యొక్క లెవెల్ అన్నది అప్గ్రేడ్ అవుతుంటది. కానీ ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టు ఛానల్ నుంచి అక్కడే ఉన్న పొజిషన్ లో ఉన్న వాళ్ళు చాలా మంది అయితే ఉన్నారు, ఇంక్లూడింగ్ నాతో సహా. ఎందుకు చెప్తున్నానంటే నేను ఇది ప్రాస్పెక్టింగ్ చాలా చాలా ఎక్స్ట్రాడినరీగా స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. నేను డైలీ బేస్ లో మీకు చెప్తున్నాను, వారంలో
ఖచ్చితంగా ఒక ఐడి పడాలి. నాకు ఇది వరకు అయితే కనుక నేను ఎక్కువ టైం స్పెండ్ చేసినప్పుడు, ఇప్పుడు కొంచెం బిజీ షెడ్యూల్ అయిపోయింది. ఎక్కువ టైంలో చెప్పాలంటే కనుక రోజులో 4 కొత్త ఐడీలు వేసేవాడిని ఫ్రెండ్స్. మామూలుగా కాదండి. నా ఐడీలు చూసుకుంటే డైరెక్ట్ రిఫరల్ అన్నది దగ్గర దగ్గర ఒక 200 నుంచి 300 ఐడీలు ఉన్నాయి ఫ్రెండ్స్. డైరెక్ట్ రిఫరల్ అంటే టీమ్ తోటే ఎక్కడైతే మనకి సపోర్టింగ్ ఇస్తున్నామో అక్కడ. అంటే నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, సాధ్యం చేశాను, చెయ్యండి. సాధ్యం కాలేదనుకోండి, అది మీకు చెప్పను. ప్రాస్పెక్టింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కొంతమంది ఫాలోఅప్ అనేది ఏంటంటే, నేను ఇందాక చెప్పి ఫాలోఅప్ మిస్ అయ్యాను కదా. ఒక ఫాలోఅప్ పెడితే మీరు సక్సెస్ రాదు ఫ్రెండ్స్. ఒకరినే ఫాలోఅప్ పెడితే సక్సెస్ రాదు. 100 కన్సిస్టెన్సీ ఫాలోఅప్స్ చేస్తే మీ సక్సెస్ ఖచ్చితంగా వస్తుందండి. ఏంటని, ఒకరి మీద కాదు ఫ్రెండ్స్. జూమ్ కి ఇన్వైట్ చేయాలంటే 5గురు మినిమం అంటున్నాం. మన టీంలో 5గురు వచ్చారో చూసుకోండి, ఇది ఫాలోఅప్. కొత్త ప్రాస్పెక్ట్ 5గురు వచ్చారా లేదా, మీ తరపున 5గురు వచ్చారా లేదా, ఇదే చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆ 5గురు మీకు డైరెక్ట్ గా అయినా సరే, సపోర్ట్ చేసుకున్నా సరే, మీ ఇష్టం. మీ టీమ్ స్ట్రక్చర్ బట్టి. ఇప్పుడు చెప్పేది అయితే ఎంఎస్ఆర్ గారు డైరెక్ట్ గా వేసుకోండి. ఎంత విత్ పెంచుకుంటే అంత ఇన్కమ్. ఈ టైమింగ్ అంతా కూడా మీరు ఆఫ్టర్నూన్ ప్లాన్ చేసుకోండి. ఇక్కడ మీరు ప్లానింగ్ లో ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా అసలైన సెషన్ ఏంటంటే ఈవినింగ్ సెషన్. ఈవినింగ్ 8 to 9 అనేది కంపల్సరీగా నేనైతే టీమ్ తో జూమ్ చేసి ఉన్నాను. ఇప్పుడు చేయట్లేదండి, బిజీ షెడ్యూల్ అయిపోయింది. అయితే టీమ్ తో మాట్లాడండి, టీమ్ తో కనెక్ట్ అయి ఉండండి, జూమ్ సెషన్ పెట్టండి. ఇప్పుడు సూపర్ స్టార్ అయ్యారంటే జూమ్ చేసే అర్హత వచ్చేసినట్టే. లేదు సార్ నాకు ఇంకా అంత నాలెడ్జ్ రాలేదు, నేర్చుకుంటున్నాను అన్నారు అనుకోండి, సిల్వర్ స్టార్ అయితే చాలు. ఖచ్చితంగా నేను అంటానండి, సిల్వర్ స్టార్ అయిన ప్రతి వ్యక్తి కూడా జూమ్ చేస్తే మీ యొక్క ఎదుగుదల చాలా స్పీడ్ అవుతుంది ఫ్రెండ్స్. ఏమి లేదు ఫ్రెండ్స్, జూమ్ సెషన్ 40 minutes ఫ్రీ ఉంది, వాడండి. ఒకళ్ళు వచ్చారా, ఇద్దరు వచ్చారా, ముగ్గురు వచ్చారా, నలుగురు వచ్చారా, మీ సూపర్ స్టార్ ఉన్నారు. మీ సూపర్ స్టార్ తో పాటు ఆయన ఇన్వైట్ చేసిన పర్సన్, మీకు టీం ఉంటారు, మిగతా టీం ఉంటారు కదా, వాళ్ళని ఇన్వైట్ చేయండి. ఒక 5గురు వచ్చారు, మీరు మాట్లాడండి. ఏమవుతారు, రెగ్యులర్ గా ఎప్పుడైతే చేస్తారో మీ టీమ్ లో మీకు కాన్ఫిడెంట్ పెరుగుతుంది. మాట్లాడే విధానంలో షైన్ అవుతారు. ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడంలో షైన్ అవుతారు. దాంతో పాటుగా ప్లాన్ ప్రెజెంటేషన్ ఎక్స్ట్రాడినరీగా వస్తుంది. మీరు చేశారు, మీరు అదే డూప్లికేషన్ చేయించండి, మీ టీమ్ లో కూడా చేయించండి. ఈ విషయంలో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానని, నా టీంకి నేర్పించిన విషయాలు నా టీం ఇప్పుడు చేస్తున్నారు, సొంతంగా చేసుకోగలుగుతున్నారు జూమ్ సెషన్. నేను వాళ్ళందరికీ కూడా బిగ్ బిగ్ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నానండి. ఎందుకంటే ఇక్కడ డూప్లికేషన్ జరగాలి ఫ్రెండ్స్. డూప్లికేషన్ జరిగితేనే సక్సెస్ అనేది వస్తుందండి. రోజు యాక్టివిటీస్ ని మన టీం తోటి షేర్ చేయడానికి జూమ్ వేదిక లేదా వాట్సాప్ కాల్, ఒకసారి గ్రూప్ కాలింగ్. కొంతమంది లీడర్స్ చెప్తున్నారు గ్రూప్ కాలింగ్ చేస్తున్నారు, డైలీ బేస్ లో పలానా టైం ఉంటుంది. అలాగే ఒక వాట్సాప్ లో మనకి పోల్ రన్ చేసుకోవచ్చు. విషయాలు అంటే వాళ్ళ యొక్క హ్యాపీనెస్ ని షేర్ చేసుకోవడానికి అవ్వచ్చు. నేను చెప్పేది ఒకటేనండి, ఒకరినే ఫాలోఅప్ చేస్తూ మీరు సక్సెస్ రావాలంటే అవదని, 100 మందిని కన్సిస్టెన్సీగా ఫాలోఅప్ పెడుతూ ఉంటే కనుక సక్సెస్ ఖచ్చితంగా వచ్చేస్తుందండి. ఓకేనండి. డైలీ డిసిప్లిన్, డైలీ యాక్షన్ ఈజ్ అ బ్రిడ్జ్ బిట్వీన్ డ్రీమ్స్ అండ్ సక్సెస్. మీ డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి, మీరు సక్సెస్ అవ్వడానికి ఇది బ్రిడ్జ్ లా పనిచేస్తుందని. ప్రతిరోజు ఒక రోజు చాలా పని చేసేసి కాదండి, ప్రతిరోజు కొంచెం కొంచెం చేస్తే సక్సెస్ వస్తుందండి. ఒకే రోజు ఎక్కువ చేసేసి 10 రోజులు కూర్చున్నాం అనుకోండి, ఏమవుతుంది, సక్సెస్ తప్పని పడిపోతుంది. అరే ఆ రోజు చేశాం కదా, కాదండి. రోజు కూడా కొంచెం 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 కొంచెంగా వర్క్ చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా సక్సెస్ అనేది వచ్చేస్తుంది. అదే మన ఎంఎస్ఆర్ గారు చెప్పేది 600 బీవీ. ఒకే రోజు 2500 బీవీ చేసేసి తర్వాత నెల మానేయడం కన్నా, అంటే చెయ్యాలి కాదంటలేదు, వేరే రకంగా తీసుకోవద్దు. ఇక్కడ చిన్న చిన్న స్టెప్స్. మనం స్టార్ట్ అవగానే, యాప్ స్టార్ట్ అవగానే మనం చేసేది ఏంటి, డిసిప్లైన్ గా మన యొక్క పర్సనల్ బీవీ 600 అంటే స్టార్ట్అప్ బీవీ కంప్లీట్ అయ్యింది, మన గ్రూప్ లో షేర్ చేయండి. మీ యొక్క డైరెక్ట్ లైన్స్ అయ్యిందా లేదా చెక్ చేయండి. ఇది చిన్న స్టెప్పే, కానీ రిజల్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేను ఎంజాయ్ చేస్తున్నానండి, నా టీమ్ లో చాలా సపోర్ట్ చేస్తున్నారు ఎక్స్ట్రాడినరీగా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్, అందరికీ కూడా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి. అలాగే కన్సిస్టెన్సీ అనేది మీకు అతిపెద్ద కాంపిటేటివ్ అడ్వాంటేజ్ అండి. ఇప్పుడు ఇది ఏంటంటే చాలా ఎక్స్ట్రాడినరీగా కన్సిస్టెన్సీ అనేది ఉపయోగపడుతుంది. అలాగే కన్సిస్టెన్సీ, డైలీ యాక్షన్ రెండు కలిస్తే మన యొక్క గ్రోత్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఇది 3వ స్టెప్ గా నేను తీసుకున్నాను. ఇంకా స్పీడ్ గా చెప్పేస్తాను, ఇంకా టైం అవుతుంది కాబట్టి. అలాగే సిస్టమ్ ఈక్వల్ టు సక్సెస్. ఎంతమంది నమ్ముతారు ఫ్రెండ్స్? ఎస్ సార్, థ్యాంక్ యూ. సిస్టమ్ ఈక్వల్ టు సక్సెస్. అంటే చెప్పాలంటే కనుక ఐఎంసీలో సక్సెస్ కావాలంటే ఒక మాట గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. కొంతమంది డోంట్ డిపెండ్ ఆన్ లక్, లక్ మీద ఆధారపడతారు. నేనైతే నమ్మనండి. ఎంతమంది నమ్ముతారో తెలియదు కానీ, డోంట్ డిపెండ్ ఆన్ లక్, డిపెండ్ ఆన్ సిస్టమ్. సిస్టమ్ ఎవరైతే నమ్ముతారో, సిస్టమ్ మీద ఎవరైతే ఆధారపడతారో వాళ్ళే సక్సెస్ పొందుతారండి. ఇప్పుడు సిస్టమ్ అంటే ఏంటి సార్? నేను సిస్టమ్ అంటే నాకు ఈ బిజినెస్ లోకి రాకముందు అయితే నాకు తెలియదు ఫ్రెండ్స్. క్లాత్ బిజినెస్, నాకు సిస్టమ్ గురించి నేర్చుకోవడం గురించి ఏది పని లేదు. నా పని ఏంటండి, ప్రొద్దున వెళ్ళడం, చీరలు అమ్ముకోవడం, రావడం, ఇంటికాడ ఎవరైనా బేరం వస్తే చూడడం, ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడం, ఇదే తెలుస్తుందండి. కానీ సిస్టమ్ అంటే, నేను కూడా చాలా సార్లు చెప్పారు సార్, సిస్టమ్ అంటే మానిటర్, కంప్యూటర్ సిస్టమ్ అని కాదండి. సిస్టమ్ అనేది అన్ని రంగాల్లోనూ ఉందండి.
పొలిటికల్ సిస్టమ్ ఉంది, పోలీసింగ్ సిస్టమ్ ఉంది, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది, అన్నిటికీ సిస్టమ్ ఉంది. అలాగే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో కూడా సిస్టమ్ ఉంది. ఈ సిస్టమ్ ఎవరైతే పాటిస్తారో వాళ్ళు సక్సెస్ అనేది వస్తుందండి. ఓకేనండి. ఇప్పుడు సిస్టమ్ అంటే ఏంటి? డిసిప్లైన్, డైరెక్షన్, డూప్లికేషన్, ఇదేనా సిస్టమ్ అంటే. ఓకే. చాలా మందికి డౌట్ ఉంటుంది సిస్టమ్ అంటే ఏంటంటే. సిస్టమ్ అంటే ఏమీ లేదండి, డిసిప్లైన్ గా మనం చేయవలసిన పని, డైరెక్షన్ చేసుకోవాలి, ఎలా ఏ మార్గంలో వెళ్ళాలన్న దాని గురించి ఒక ఐడియా ఉండాలి. అలాగే డూప్లికేషన్, మన అప్లైన్ ఏదైతే చేశారో అదే డూప్లికేషన్. ఎవరైతే సక్సెస్ అయ్యారో వాళ్ళని అడగండి, వాళ్ళ సిస్టమ్ ని ఫాలో అయ్యారు. ఎవరైతే ఫెయిల్ అయ్యారో వాళ్ళని అడగండి, సిస్టమ్ ని స్కిప్ చేశారు. మీకు అర్థం ఉందా? సిస్టమ్ ని ఫాలో అయితే సక్సెస్, సిస్టమ్ ని స్కిప్ చేస్తే ఫెయిల్యూర్. ఓకే. ఇప్పుడు చాలా మంది అడిగేది ఏంటంటే, ఫెయిల్యూర్ అయిన పర్సన్ అడుగుతారు తప్ప, ఏ సార్ ఎందుకు మానేశారు సార్, ఎందుకు చేయట్లేదు సార్ అంటారు. సక్సెస్ అయిన పర్సన్ ఎలా సక్సెస్ అయ్యారు సార్, ఎలా చేశారు అని ఎవరు అడగరండి. ఎందుకని? అది చెప్తే చెయ్యాలి కదా, చెప్పింది చెయ్యరు కదా. మనకున్న హ్యూమన్ సైకాలజీ ఏంటంటే, కనుక్కుంటాం కానీ ఆచరించమంటండి. ఇది ఒక బుక్ లో చదివాను. నిజంగా చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి ఫ్రెండ్స్. అవన్నీ కూడా వాస్తవాలు, వాళ్ళు రాసిన బుక్స్ లోని వాస్తవాలే ఫ్రెండ్స్. వింటాం, ఆచరిస్తామా అంటే చాలా తక్కువ మంది ఆచరిస్తారండి. ఇప్పుడు సిస్టమ్ ఈస్ ద షార్ట్ కట్ టు సక్సెస్. సిస్టమ్ అనేది ఎవరైతే పాటిస్తారో సక్సెస్ అవ్వడానికి షార్ట్ కట్ ఫ్రెండ్స్. ఐఎంసీలో సిస్టమ్ అంటే ఏంటి అంటే కనుక ఏమీ లేదండి. ఇక్కడ ఆల్రెడీ మీకు తెలియజేస్తున్నాను. జూమ్ మీటింగ్ పార్టిసిపేట్ చేయండి. రోజువారీ జూమ్ మీటింగ్, మనకు జూమ్ మీటింగ్లు ఎన్ని ఉన్నాయండి? 6 to 7 జూమ్ మీటింగ్ ఉంది, 11 to 12 జూమ్ మీటింగ్ ఉంది, అలాగే 8 to 9 జూమ్ మీటింగ్ జరుగుతుందండి. ఈ 3 జాయిన్ అవ్వాలి సార్. సార్ నేను 3 గంటలు కేటాయించాలనుకోండి, 3 జూమ్ మీటింగ్లు రమ్మంటే ఎలా సార్? కాదు ఫ్రెండ్స్. అర్థం చేసుకోండి, ఏ టైంకి ఏ జూమ్ మీటింగ్ ఎవరిని ఇన్వైట్ చేయాలన్నది మీకు క్లారిటీ ఉండాలండి. మార్నింగ్ 6 to 7 ఎవరికి? మన టీమ్ లో ఎవరైతే లాగిన్ అయ్యారో, ఇంట్రెస్ట్ గా వాళ్ళు చేద్దామని డిసైడ్ అయ్యారో, బిజినెస్ గురించి నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళని ఇన్వైట్ చేయండి. 11 to 12 అనేది ఎవరు? మీరు లాగిన్ అవ్వడం కాదండి, మీ ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్, లేడీస్, నారీ శక్తి అండి, లేడీస్ సెషన్, వాళ్ళని ఇన్వైట్ చేసి ప్రమోట్ చేయండి. మీ టీంలో ఎవరైతే లేడీస్ ఉన్నారో వాళ్ళని. వాళ్ళకి 11 to 12 అనేది పని అంతా అయిపోతుందండి. ఆ టైం కరెక్ట్ గా యూజ్ చేసుకుంటే నారీ శక్తిది సార్ బిజినెస్ అంతా. ఆ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో లేడీస్ దే హవా. మన బిజినెస్ లో కూడా, ఐఎంసీ లో కూడా లేడీస్ దే హవా. నారీ శక్తిని కరెక్ట్ గా ఉపయోగించుకుంటే, ప్రాపర్ గా ఉపయోగించుకుంటే మీ బిజినెస్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. అలాగే 8 to 9 ఏంటంటే కొత్త వాళ్ళకి సెషన్. ఇలా 3 కింద డివైడ్ చేసి మీరు ఇన్వైట్ చేయగలిగితే ఏ టైంకి ఎలా పార్టిసిపేట్ చేయాలని డెసిషన్ తీసుకోండి. అలాగే జూమ్ అనేది సక్సెస్ కి పవర్ బ్యాంక్ లాంటిదండి, పవర్ హౌస్ లాంటిది. సారీ, పవర్ బ్యాంక్ కాదు, మొబైల్ ఛార్జర్ వచ్చింది, పవర్ హౌస్ లాంటిదండి. జూమ్ మీటింగ్ ఎవరైతే వాడుకుంటారో, నేను కూడా జూమ్ మీటింగ్ వాడుకున్నాను ఫ్రెండ్స్. అందుకే ఇంత నాలెడ్జ్, ఇంత ప్రొడక్ట్ నాలెడ్జ్ తీసుకున్నాను. జూమ్ ఎప్పుడు ప్రొడక్ట్ అవేర్నెస్ వచ్చినా, ఏ ట్రైనింగ్ వచ్చినా ఏది మిస్ అయ్యమని కాదండి. అందుకే ఈ రోజు ఇంత కాన్ఫిడెంట్ గా మాట్లాడగలుగుతున్నారండి. ఈ రోజు మీరు జూమ్ లో లాగిన్ అవుతున్నారంటే గనక దాని టైం ని సద్వినియోగపరచుకుంటున్నారా, వేస్ట్ అవుతుందా, మీరు ఆలోచించుకోండి. నేను సద్వినియోగపరుచుకున్నాను కాబట్టి ఈ రోజు మాట్లాడుతున్నాను. చాలా మంది చాలా బాగా ఎక్స్ట్రాడినరీగా ఉపయోగించుకుంటున్నారు. ఇక్కడ మన జూమ్ లో లీడర్స్ చాలా మంది వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నారు. ఇప్పుడు మొన్న డాక్టర్ రాంబాబు గారు ఎక్స్ట్రాడినరీగా గ్రోత్ అయ్యారు, చైర్మన్ అయ్యారు. ఆయన యొక్క సెషన్ విన్నారు, ఆర్కాన్ విన్నారు కదండి, చాలా ఎక్స్ట్రాడినరీ. ఎంతమంది వచ్చారో తెలియదు. అయితే నేను ఒకటే చెప్తున్నానండి, ఇప్పుడు మన టీంలో చాలా మంది లీడర్స్ అన్నది మాట్లాడుతున్నారు. ఆ సెషన్ లో చెప్పిన మాటలు మన యొక్క లైఫ్ ని, మన యొక్క సక్సెస్ కి, అంటే మన యొక్క ఎదుగుదలకి బాగా ఉపయోగపడుతుంది. వాళ్ళు ఎలా సక్సెస్ అయ్యారు, ఏ పాయింట్ పట్టుకున్నారు, ఏ పాయింట్ చేశారు, ఏ రకంగా చేశారు అన్న విషయాలు తెలుసుకోగలిగితే మన యొక్క జర్నీ చాలా స్పీడప్ అవుతుందండి. ఓకే. అలాగే ఇక్కడ చాలా విషయాలు నేర్చుకుంటున్నాం, దాంతో పాటుగా ఇన్స్పైర్ అవుతున్నాం. ఇన్స్పైర్ అయిన తర్వాత మన టీం కి ఇన్స్పిరేషన్ ఇవ్వాలి. రోజు ఆ జూమ్ మీటింగ్ అయితే కనుక మిస్ అవ్వకండి, ఫాలో అవ్వండి. ఏ రోజు మిస్ అయ్యారు అనుకోండి, ఒక్క రోజు మిస్ అయినా సరే నేను అనుకుంటుంటాను, ఒక ఛాన్స్ మిస్ అయిందని. ఏదో టాపిక్ గురించి చెప్పారు, మీతో మీ ఫ్రెండ్ రాలేదు, అప్పుడు దాకా డైలీ అటెండ్ అయ్యేవారు, ఆ పర్సన్ రాలేదు. ఆ రోజు ఎక్స్ట్రాడినరీ సెషన్ వచ్చింది, ఏం జరుగుతుందని మళ్ళా వస్తుందా? రాదు కదా, మిస్ అయినట్టే కదా. అందుగురించి నేను చెప్పేది ఏంటంటే, మీరు వస్తూ మీ టీంని కంపల్సరీగా జూమ్ ని వాడుకోండి. జూమ్ అనేది చాలా ఎక్స్ట్రాడినరీ ప్లాట్ఫామ్ ఫ్రెండ్స్. డిజిటల్ ప్లాట్ఫామ్ లో మనం దీన్ని బేస్ చేసుకుని మన ఇండియా అంతా కూడా బిజినెస్ చేయొచ్చండి. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకొక సిస్టమ్ లో ఇంకొక టాపిక్ ఏంటంటే కనుక ప్రొడక్ట్ ట్రైనింగ్. ప్రొడక్ట్ ట్రైనింగ్స్ తీసుకోండి ఫ్రెండ్స్. ఈ మధ్య ప్రొడక్ట్ ట్రైనింగ్స్ ఏంటంటే మనకి జూమ్ లో ఓన్లీ 3 ప్రొడక్ట్స్ గురించి మనకి అవేర్నెస్ ఇస్తున్నారు. నోట్ చేసుకోండి, అదే మీకు బాగా ఉపయోగపడుతుంది. నోట్స్, నేను ఏదైనా సరే ఒక డైరీలు, నా డైరీలు చాలా ఉన్నాయి. ఈ డైరీలు సరిపోవట్లేదని పెద్ద బుక్ కొన్నాను ఫ్రెండ్స్. పెద్ద బుక్ ప్రొడక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ లో నేను నోట్ చేసుకోవడానికి, నేను జూమ్ సెషన్స్ ని ఏదైతే పార్టిసిపేట్ చేయాలి, ఏదైతే ట్రైనింగ్ ఇవ్వాలో, ఏదైతే నేను చెప్పాలనుకుంటున్నాను అవన్నీ కూడా దీంట్లో రాసుకుంటున్నాను. ఈ రోజు కాదు, ఇదే సెషన్ 10 సంవత్సరం తర్వాత మళ్ళీ తిరిగేసినా సరే, పేజీలు తిరిగేస్తే ఇదే సెషన్ వచ్చేస్తుంది. అదే విధంగా మీరు ఒక డైరీ నోట్ చేసుకోండి, ఒక బుక్ పెట్టుకోండి, ప్రొడక్ట్ అవేర్నెస్ తీసుకోండి, ప్రొడక్ట్ నాలెడ్జ్ తెలుసుకోండి, సెల్లింగ్ స్కిల్స్ అనేది నేర్చుకోండి. ఇలా మెరుగుపరచుకోవడం ద్వారా సిస్టమ్ లో తర్వాత మీరు
ప్రోడక్ట్ గురించి నాలెడ్జ్ ఎప్పుడైతే తీసుకుంటారో మీకు చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడతారండి. ఎప్పుడైతే కాన్ఫిడెంట్ గా మాట్లాడారో మీ యొక్క లెవెల్ ఆటోమేటిక్ గా అప్గ్రేడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. మీరు అబ్జర్వ్ చేయండి. ప్రోడక్ట్ గురించి ఎవరైతే మాట్లాడుతున్నారో, సార్ సండే టెస్టిమోనియల్ ప్రొడక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మాట్లాడండి అంటే ఎంతమంది మాట్లాడుతున్నారు ఫ్రెండ్స్? అక్కడ హోస్ట్ చెప్పడం జరుగుతుందండి. ఆ హోస్ట్ కి అవకాశం ఇవ్వకూడదు ఫ్రెండ్స్. అసలు హోస్ట్ కి అవకాశం ఇవ్వకూడదు. ఒక్కొక్క మినిట్ సార్ 1 minute లో కంప్లీట్ చేయండి, 1 minute లో కంప్లీట్ చేయండి అని చెప్పాలి. ఎందుకంటే మన టీమ్ లో చాలా మంది లీడర్స్ ఉన్నారు. ఇప్పుడు 117 మెంబర్స్ ఉన్నారు. 117 మెంబర్స్ 1 minute అంటే సరిపోదు మనకి సెషన్ అసలు యాక్చువల్ గా. కంపల్సరీగా, ఎందుకంటే ప్రొడక్ట్ వాడుతున్నాం కాబట్టి దాని గురించి అవేర్నెస్ ఇచ్చినప్పుడు మాత్రమే మన యొక్క నాలెడ్జ్ అనేది పెరుగుతుందండి. అలాగే ప్రోడక్ట్ ట్రైనింగ్ ద్వారా మాత్రమే ప్రొడక్ట్ ట్రైనింగ్ లో నేర్చుకున్న ఒక విషయాన్నైనా సరే ఒక్క రోజు ప్రతిరోజు అంటే ఈ రోజు ఒక ప్రొడక్ట్ గురించి నేర్చుకున్నారు, అది ఈ రోజే ఇంప్లిమెంటేషన్ మొదలు పెట్టండి. మీ టీమ్ కి చెప్పడానికి ప్లాన్ చేయండి. అలాగే కొత్త వాళ్ళకి అది మాట్లాడడానికి ప్లాన్ చేయండి. చేయడం ద్వారా ఏమవుతుంది? అవతల వ్యక్తి అట్రాక్ట్ అవుతారు. అతను కస్టమర్ గానే రావచ్చు, లేదా అసోసియేట్ గానే కన్వర్ట్ అవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ప్రొడక్ట్ ట్రైనింగ్ లో నేర్చుకున్న ఏదో ఒక విషయం మీకు నచ్చుతుంది, ఆ విషయాన్ని మీరు ప్రమోట్ చేయండి ఎఫెక్టివ్ గా. ఓకే. నెక్స్ట్ ఏంటంటే కనుక టీమ్ బిల్డింగ్. టీమ్ బిల్డింగ్ అంటే కేవలం గ్రూప్ కాదు ఫ్రెండ్స్, మన యొక్క గ్రోత్ ప్రాసెస్. మన టీమ్ బిల్డింగ్ అంటే టీం నాకు 100 మంది ఉన్నారు సార్, నాకు 1000 మంది ఉన్నారు సార్ కాదు ఫ్రెండ్స్. ఎంతమంది ఉంటే ఏం ప్రయోజనం అండి? కౌరవులాగా పంచపాండవులాగా 5గురు ఉన్నా చాలు ఫ్రెండ్స్, మనం తీసుకెళ్ళిపోతారు. మనకి గ్రోత్ ప్రాసెస్ అండి. ఇది మీరు కరెక్ట్ గా ప్రాసెస్ చేయండి. మీరు 5గురు, మీకు 5గురు, మీ టీంకి 5గురు ఉన్నారా లేదా చెక్ చేయండి. లేకపోతే ఈ రోజే టీం బిల్డ్ చేయండి, వాళ్ళకి సపోర్ట్ చేయండి. టీమ్ బిల్డింగ్ అన్నది చాలా చాలా ఎక్స్ట్రాడినరీగా రిజల్ట్ ఇస్తుందండి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో. ఇక్కడ మన ఒక్కళ్ళం చేసే బిజినెస్ కాదు ఫ్రెండ్స్. మనం ఒక్కళ్ళం చేస్తే చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతాం అనుకుంటారు, కానీ ఏదో టైంలో ఆగుతాం. ఫాస్ట్ గా వెళ్తామో లేదో తెలియదు కానీ మన టీంని డెవలప్ చేసుకుంటూ, మన టీంని గ్రోత్ చేసుకుంటూ రెగ్యులర్ గా కనెక్ట్ అవుతూ ఉంటే మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అనేది మీ పక్క గ్యారంటీగా వస్తుందండి. స్పీడ్ గా అవుతుందండి. ఓకేనండి. అలాగే IMC లో సిస్టమ్ అనేది ఏమీ కాదు, ఇంకేంటంటే కనుక నెక్స్ట్ రికగ్నైజేషన్ అండ్ ఈవెంట్స్. మనకి మంత్లీ మీటింగ్ జరుగుతున్నాయి. మీ దాని టీంలో సూపర్ స్టార్ వచ్చారు, చైర్మన్ స్టార్ వచ్చారు, రికగ్నైజ్ చేయండి. ఆ మీటింగ్ మీ టీం అందరిని ఇన్వైట్ చేయండి. ఇది సిస్టమ్ ఫ్రెండ్స్, వేరే ఏమి కాదు. జూమ్ మీటింగ్ అటెండ్ అవ్వాలి, ప్రొడక్ట్ ట్రైనింగ్ తీసుకోవాలి, టీమ్ బిల్డింగ్ ప్రమోట్ చేయాలి. దాంతోపాటు రికగ్నైజేషన్ అండ్ ఈవెంట్స్ కి మనం తీసుకెళ్ళాలి. ఇప్పుడు హరిద్వార్ కంపెనీ మీటింగ్ ఇయర్లీ వన్స్ కంపల్సరీగా నేను అంటాను. నేనైతే ఒక 6వ సారి 7వ సారి ఇప్పుడు వెళ్ళడం. ఇప్పుడు నెక్స్ట్ 16వ తారీఖు నాకు ప్రయాణం, 17వ తారీఖుని హరిద్వార్ వెళ్తున్నాను టీమ్ తోటి. ఎందుకంటే హరిద్వార్ చూస్తే ఆ కాన్ఫిడెంట్ లెవెల్ వేరండి. మన టీమ్ లో పర్సన్స్ వచ్చారంటే కనుక ఆ బిలీవ్నెస్ వేరు. అలాంటి ఈవెంట్స్ కి, పెద్ద పెద్ద ఈవెంట్స్ కి ఖచ్చితంగా వెళ్ళండి. సంవత్సరంలో ఒక్కసారి, నేను రెగ్యులర్ గా వెళ్ళమను. దగ్గరలో జరిగే ఈవెంట్స్ మాత్రం మంత్లీ మీటింగ్ మాత్రం, పెద్ద మీటింగ్ మీ టీమ్ తో కలిసి రండి. ఇది చాలా ఇంపాక్ట్ అవుతుందండి. అంటే మీతో జర్నీ స్టాండర్డ్ గా అవుతుందండి. ఓకేనండి. ఇది సక్సెస్ ప్లాట్ఫామ్ ఫ్రెండ్స్. సిస్టమ్ లో భాగం అయిన వారు మాత్రమే స్థిరమైన గ్రోత్ సాధిస్తారు. ఇది నేను గట్టిగా నమ్ముతున్నాను. ఒక ప్లగ్ లో ప్లగ్ పెట్టకుండా ఛార్జింగ్ ఎక్కాలంటే అవుతుందండి? అవ్వదు కదా. ప్లగ్ ఇన్ అయితేనే మాత్రమే స్విచ్ చేస్తేనే ఛార్జ్ అవుతుంది. అలాగే సిస్టమ్ లో పాల్గొనకుండా మన ఇష్టానికి మనం చేద్దాం అనుకుంటే సక్సెస్ రాదు ఫ్రెండ్స్. అందువల్ల సిస్టమ్ కి ప్లగ్ ఇన్ అవ్వండి. సిస్టమ్ ఏం చెప్తుంది? మనకు జూమ్ అటెండ్ అవ్వండి, ప్రొడక్ట్ ట్రైనింగ్ తీసుకోండి, టీమ్ బిల్డింగ్ చేయండి, రికగ్నైజేషన్ అవార్డ్ సెమినార్ కి వెళ్ళండి. అంతే. రెస్ట్ ప్రోగ్రామ్ జరుగుతుంటుంది, అలాంటి అన్నింటిలో కూడా వెళ్ళండి. ఇప్పుడు సిస్టమ్ లో ఎవరైతే ఉంటారో, సిస్టమ్ ఎవరైతే పాటిస్తారో వాళ్ళ యొక్క ఎనర్జీ మల్టిపుల్ అవుతుంది ఫ్రెండ్స్. కాన్ఫిడెంట్ లెవెల్ మల్టిపుల్ అవుతుంది. అదే విధంగా ఎంత నెగిటివ్ వచ్చినా కూడా సిస్టమ్ లో ఉన్నారనుకోండి, నెగిటివ్ అని వెళ్ళిపోద్ది, ఇలా పక్కకి వెళ్ళిపోద్ది తప్ప మనకు రాదండి. చాలా మంది సిస్టమ్ కి పక్కన పెట్టి వేరే ప్రాసెస్ మొదలెడుతున్నారు కాబట్టి ఏ నెగిటివ్ వచ్చినా తట్టుకోలేకపోతున్నారు. ఏ కొంత ఇన్కమ్ తగ్గేటప్పటికి పడిపోతున్నారు, ఇన్కమ్ తగ్గేటప్పటికి ఆగలేకపోతున్నారు. అంటే ఇవన్నీ ఏంటంటే సిస్టమ్ లో ఫాలో అయితే చాలు ఫ్రెండ్స్. చాలా మంది బిజినెస్ వదిలేసి వెళ్ళిపోతున్నారు, ఎందుకంటే సిస్టమ్ ఫాలో అవ్వట్లేదు. సిస్టమ్ ఏదైతే చెప్తుందో అది పాటించండి ఫ్రెండ్స్. సిస్టమ్ లీడర్ అవ్వాలంటే ఏంటే సిస్టమే శక్తి ఫ్రెండ్స్. సిస్టమ్ లో లీడర్ అవ్వాలంటే సిస్టమ్ లోనే కొనసాగాలి, సిస్టమ్ నుంచి బయటకు వెళ్ళాలి. ఇది ప్రూవెన్ మెథడ్ ఫ్రెండ్స్. మనల్ని ఫాలో చేయండి, ప్రూవెన్ మెథడ్స్ ని ఫాలో చేయండి. ఎవరైతే సక్సెస్ఫుల్ లీడర్స్ ఉన్నారో వాళ్ళు చేసిన పనులని మీరు కూడా చేయండి ఫ్రెండ్స్. సక్సెస్ ఈజీ వస్తుంది. ఓకేనా. ఇది 4th స్టెప్ కింద. ఇంకా జస్ట్ ఇంకెక్కువ టైం తీసుకొని అలా అనుకున్నాను కానీ అయిపోతుంది. జస్ట్ 5 minutes, 10 minutes ఫ్రెండ్స్. అయితే స్టెప్ 5 లో నేను తీసుకున్నది ఇన్విటేషన్ స్కిల్ ఫ్రెండ్స్. ఇప్పుడు సిస్టమ్ లో ఉన్నాను సార్, నేను ప్రొడక్ట్ అవేర్నెస్ తీసుకున్నాను, ఇంత బాగుంది. తర్వాత మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇన్విటేషన్ స్కిల్స్. ఇది కొత్తగా వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా నేర్చుకోవాలి ఫ్రెండ్స్. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో అంటే 80% సక్సెస్ అనేది ఎక్కడ వస్తుందంటే ప్రాపర్ ఇన్విటేషన్ మీద వస్తుందండి. ఇన్విటేషన్ అనేది చేయడం ఎఫెక్టివ్ గా చేయాలండి. మీరు ఇన్వైట్ చేసే పర్సన్ అంటే ఇన్వైట్ చేసే విధానాన్ని బట్టి మీ యొక్క రిజల్ట్, మీ యొక్క సక్సెస్ అనేది ఆధారపడి ఉంటుంది. ఇన్విటేషన్ అనేది కేవలం మాటల వరకే కాదండి, మాటల్లోనే ఉండకూడదండి. వాళ్ళకి క్యూరియాసిటీ కలిగించాలి. ఇప్పుడు ఇన్వైట్ చేయండి అంటే ఇన్వైట్ చేయండి, మీటింగ్ ఇన్వైట్ చేయండి అంటే మొత్తం అంతా అక్కడే ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు చాలా మంది. ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏమవుతుందండి? వస్తాడా జూమ్ కి? మీటింగ్ వస్తాడా? చెప్పేసా కదా నేను తర్వాత వస్తానులే పని ఉంది అంటాడు. మీకు అర్థమైందా? చాలా జరిగినాయండి ఇవన్నీ, నా యొక్క ఎక్స్పీరియన్స్.
నేను కూడా ఒకప్పుడు లబలబలబల మాట్లాడేసాను. ఆ ప్రోడక్ట్ అంటే ఇలా బాగుంటుంది, ₹1,00,000 వస్తుందంటే చాలా మంది ఉన్నారు. ఖాన్ గారు అనేవారు పోస్ట్ మ్యాన్ లో చిరుద్యోగి ఇలా జాబ్ చేసేస్తున్నారు, ₹2,00,000 సంపాది. ఇవన్నీ అవ్వదు ఫ్రెండ్స్. ఇవన్నీ నా యొక్క ఎక్స్పీరియన్స్ తో షేర్ చేస్తున్నాను. చాలా మంది లీడర్స్ చెప్పిన మాటలు. క్యూరియాసిటీని కలిగించండి. మన లీడర్స్ లో చాలా మంది క్యూరియాసిటీ చెప్తారు. మనం చెప్పారు, ప్రోడక్ట్ గురించి చెప్పకుండా, కంపెనీ గురించి చెప్పకుండా, ప్లాన్ గురించి చెప్పకుండా ఇన్వైట్ చేయగలవా, అదే నీ రియల్ సక్సెస్ అని అప్పారావు గారు చెప్పడం జరిగింది. ఉన్నారు కదా. అంటే అది ఫ్రెండ్స్, మనం చెప్పే టాపిక్ ఏది కూడా అంటే క్యూరియాసిటీ కలిగించాలి. సరైన విధానంతో, ఆత్మవిశ్వాసంతో, స్నేహపూర్వకంగా ఇన్వైట్ చేయండి. 100% కాన్ఫిడెంట్ తోటి ఇన్వైట్ చేయండి. ఇది నీకు ఉపయోగపడుతుంది అన్న టైప్ లో చెప్పండి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఆ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒకటేనండి. నేను ఒక ఆపర్చునిటీ, ఇది హెల్త్ అవేర్నెస్ అంటే ఏంటంటే లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ. ఇది మాట నేను బాగా వాడుతున్నాను, అందుకే మీకు చెప్తున్నాను. మీకు ఏదైనా ఉపయోగపడుతుందేమో చూసుకోండి. నేను ఎవరైనా కొత్తగా కలిసిన వ్యక్తిని మీటింగ్ ఇన్వైట్ చేయాలన్నా, జూమ్ కి ఇన్వైట్ చేయాలన్నా, నేను జూమ్ కి అయితే పెద్దగా ఇన్వైట్ చేయను. అంటే జూమ్ గురించి పెద్ద ఎక్కువగా చెప్పను కానీ పెద్ద మీటింగ్లకి ఇన్వైట్ చేయాలంటే కనుక, జూమ్ మీటింగ్, స్టోర్ మీటింగ్లకి నేను ఒక మాట వాడుతున్నాను. అది మీకు ఉపయోగపడచ్చు, చూడండి ఒకసారి. ఏంటంటే, సార్, లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ ఉందండి, నేనైతే తెలుసుకోవడానికి వెళ్తున్నాను, నా ఫ్రెండ్ చెప్పాడని. ఇది మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఒక్కసారి వచ్చి చూసారనుకోండి, ఒక 20 to 30 minutes మీకు ఏదైనా ఉపయోగపడచ్చేమో, ఒకసారి చెక్ చేసుకోండి. ఉపయోగపడుతుందంటే చేద్దాం, నేను ఆల్రెడీ వెళ్తున్నాను, వస్తానంటే రండి అని చెప్పి వదిలేయడం అంతే. ఏం చెప్పాం మనం? లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ అంతే, ఇంకేం చెప్పలేదు. ఆ పర్సన్ కుతూహలం మొదలవుతుంది. ఏంటిది, జాబ్ చేస్తున్నాడు, బిజినెస్ చేస్తున్నాడు, కార్లో తిరుగుతున్నాడు, ఎలాంటి లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ అంటాడు, ఒకసారి చూద్దాం. ఏంటి సార్ లైఫ్ చేంజింగ్? లేదు సార్, అన్ని మీటింగ్ లో చెప్తారు సార్ అని చెప్పండి అంతే. ప్రొడక్ట్ అమ్మాలా, సేల్ చేయాలా, చాలా మంది అంటారు, బాబాయ్కి చెప్పా, మామకి చెప్పా, వాళ్ళు తినేస్తారు, చెప్పరా బాబు నాకు, నేను చూసుకుంటాను, నాకు అన్ని తెలుసు, నేను ఎప్పుడో చేసేసాను అంటారు. లేదు, మీటింగ్ లో చూద్దాం. వచ్చి కూర్చోబెట్టండి ఫ్రెండ్స్. అక్కడ చెప్పే హోస్ట్ చెప్పే మాటలు పూర్తిగా విన్న తర్వాత, తర్వాత బయటకు వచ్చిన తర్వాత మీ యొక్క అప్లైనర్ తోటి ఫాలో పెట్టించాలి, మాట్లాడించండి, డీల్ క్లోజ్. ఓకేనండి. రైట్ ఇన్విటేషన్, సరైన పద్ధతిలో సరైన సమయంలో ఇన్వైట్ చేయండి. ఇది కరెక్ట్ ఫ్రెండ్స్. కొంతమంది బిజీగా బయటికి వెళ్ళిపోతుంటారు. సార్ ఒక 1 అవర్, ఒక హాఫ్ అన్ అవర్, ఒక 10 నిమిషాలు జూమ్ రండి సార్ అని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు ఫ్రెండ్స్. నాకు మీటింగ్ జరుగుతుంటుంది, మంగళవారం మీటింగ్, 10 నిమిషాలని ఇన్వైట్ చేశారు సార్, గంట అయిపోయింది సార్, వెళ్ళిపోవాలి సార్ అంటారు. వాళ్ళు వెళ్ళిపోతున్నారు మధ్యలో. ఏం ప్రయోజనం? వాళ్ళు ఇన్వైట్ చేస్తున్నారు కష్టపడి, వాళ్ళకి చెప్పేటప్పుడే ప్రాపర్ గా వాళ్ళకి టైం తీసుకుని చెప్పండి. 1 అవర్, ఒక 40 minutes అని చెప్పేసి తీసుకొచ్చారు అనుకోండి, ఆ టైం కేటాయించి కరెక్ట్ గా ఉంటారు. వాళ్ళు హడావుడిగా వెళ్ళిపోయే వాళ్ళని మనం పిలిచి ఇన్వైట్ చేస్తే అది సక్సెస్ రాదు ఫ్రెండ్స్. అలాగే రైట్ పీపుల్ ఇన్వైట్ చేయాలి. సరి అయిన ప్రాస్పెక్ట్ ని ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు వాళ్ళకి లైఫ్ మీద ఎటువంటి గోల్ లేదు, డ్రీమ్ లేదు. ఆ పర్సన్ తో పట్టుకుని మనం జూమ్ కి రా, లైఫ్ చేంజ్ అవుతుంది, నెలకు ₹1,00,000 వస్తుంది అంటే వింటాడా? వినడు. ఆ పర్సన్ ని ఎవరికైతే డబ్బులు సంపాదించాలని ఆసక్తి ఉంది, ఎవరికైతే ఆరోగ్యం కావాలి, వాళ్ళ భార్య పిల్లల్ని బాగా చూసుకోవాలి, నా డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవాలని ఎవరైతే అనుకుంటారో వాళ్ళని ఐడెంటిఫై చేయండి ఫ్రెండ్స్. సార్ చెప్తున్నారు, ఎంఎస్ఆర్ గారు, 30 మందిని రాయండి, మీ క్లోజ్ పీపుల్ రాయండి, క్లోజ్ పీపుల్ ఇన్వైట్ చేయండి. ఆ క్లోజ్ పీపుల్ ని మీరు ఫిల్టర్ చేయడంలోనే ఉందని మీ సక్సెస్ ఉంటారు. ఓకేనండి. అప్పుడు వస్తుందండి, మీరు రైట్ పీపుల్ ని రైట్ ఇన్విటేషన్ ఇచ్చినప్పుడు రైట్ టీం అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది. క్వాలిటీ టీం వస్తుందండి. క్వాలిటీ బిల్డ్ అయిందంటే చాలండి, మీ సక్సెస్ ఎవరి తరమో ఆపడం సాధ్యం కాదు. ఓకే అండి. ఇన్విటేషన్ చెప్పాలంటే కనుక ఎక్కువ లెంత్ చెప్పదు ఫ్రెండ్స్, ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దండి. సింపుల్ గా షార్ట్ కట్ లో క్యూరియాసిటీని కలిగించి వదిలేయండి అంతే. ఇది చేస్తే వస్తారా సార్ అంటే వస్తారు ఫ్రెండ్స్, మీరు ప్రయత్నం చేసి చూడండి. క్యూరియాసిటీ కలిగించే విధానం మీరు నేర్చుకోండి. నేను ఏదో ఇంట్రెస్టింగ్ గా ఆ, చూస్తున్నాను, అది చెప్పేదంటే ఇది ప్రాసెస్, నేను ఇందాక మీకు ఆల్రెడీ చెప్పాను. నేను కూడా, ఓకే, నేను ఇందాక చెప్పింది. ఇప్పుడు ప్రెజర్ పెట్టకండి, ఎవరిని కూడా బలవంతం చేయొద్దు ఫ్రెండ్స్. ఈ బిజినెస్ లోకి బలవంతంగా ఎవరిని తీసుకురాలేము. వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేయండి, వాళ్ళ క్యూరియాసిటీని క్రియేట్ చేయండి. అలాగే ప్రొఫెషనల్ గా మాట్లాడండి, ఫ్రెండ్లీగా మాట్లాడండి. ఎప్పుడైతే మీరు ఫ్రెండ్లీగా ఇన్విటేషన్ ఇచ్చారో వాళ్ళకి మీకు ఉన్న రిలేషన్ బట్టి వస్తారు, వచ్చి కూర్చుంటారు సార్. దీంట్లో లాస్ లేదు, రిస్క్ లేదని తెలుస్తుంది. ఆటోమేటిక్ గా మీతో జర్నీ చేయడం స్టార్ట్ అవుతుంది. ఇలాగా ప్రాపర్ ఇన్విటేషన్ ఎవరైతే ఇస్తారో వాళ్ళు సక్సెస్ అవుతారు ఫ్రెండ్స్. ప్రాపర్ గా ఇన్విటేషన్ ఇవ్వకుండా 10 నిమిషాలు వచ్చి చూసి వెళ్ళిపో, చాలా బాగుంటది, మా సార్ పిలిస్తే, మా సార్ వచ్చేసారు, మా సార్ తిడతారు, మా అప్లైన్, ఇలాంటి మాటలు చెప్పి అయితే మాత్రం అస్సలు ఇన్వైట్ చేయదు ఫ్రెండ్స్. ఇన్విటేషన్ ఇస్ దే, ఇన్విటేషన్ ఈస్ నాట్ టాకింగ్, ఇట్ ఈస్ క్రియేటింగ్ క్యూరియాసిటీ. ఎక్కువ మాట్లాడద్దు, ఇన్విటేషన్ చేసేటప్పుడు క్యూరియాసిటీని కలిగించండి. ఇది అలవాటు చేసుకోండి ఫ్రెండ్స్. కొత్తలో నాకు రాదు, నేను చెప్పాను కదా చాలా విషయాలు, ఇవన్నీ కూడా నా యొక్క ఎక్స్పీరియన్స్ తో వచ్చిందేనని. నెక్స్ట్ సిక్స్త్ పాయింట్ చూసుకుంటే ప్రొడక్ట్ సెల్లింగ్. ప్రొడక్ట్ సెల్లింగ్ కాదు ఫ్రెండ్స్, ప్రొడక్ట్ షేరింగ్. ఇది నేను చాలా సార్లు చెప్పాను, చాలా మంది లీడర్స్ చెప్పిన మాట. ప్రొడక్ట్ సేల్స్ మ్యాన్ కాదు మనం, ప్రోడక్ట్ ని షేర్ చేస్తున్నాం. ఇప్పుడు ప్రోడక్ట్, ఇప్పుడు కస్టమర్ కి అమ్మడం కాదు, మీ అనుభవాలను పంచుకోండి. నేను వాడాను, నేను లాభం వచ్చింది అంటే, నేను బెనిఫిట్ పొందాను అనడం, అదే పవర్ఫుల్ మార్కెటింగ్ అవుతుంది.
ఇప్పుడు నా బిజినెస్ సక్సెస్ అయిందంటే కారణం ఏంటంటే నేను ప్రతి ప్రోడక్ట్ వాడాను, నా యొక్క ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను. నేను ఎవరో ఎక్స్పీరియన్స్ షేర్ చేయను. ఏ ప్రోడక్ట్ కొత్తగా లాంచ్ అయినా సరే ఫస్ట్ వాడేది నేనే. వాడేస్తాను, ఏముంది దాంట్లో విషయం ఏంటో తెలుసుకుంటాను. మనం బిజినెస్ చేద్దామని వచ్చాం ఫ్రెండ్స్, ₹1,00,000 సంపాదించాలంటే ఎక్కడ వచ్చేది? మనకి దీంట్లో ప్రోడక్ట్ గురించి నాలెడ్జ్ తెలుసుకున్నప్పుడు మాత్రమే వస్తుందండి. ఇప్పుడు ఎప్పుడైతే ప్రోడక్ట్ గురించి తెలుసుకున్నానో ఆ ప్రోడక్ట్, చాలా మంది ఈ ప్రోడక్ట్ అమ్మాలని ప్రయత్నం చేస్తారు. అమ్మకండి ఫ్రెండ్స్, ప్రోడక్ట్ అనేది ఎవరు కొనరండి. ప్రోడక్ట్ అమ్మితే కొనరండి, ప్రోడక్ట్ యొక్క బెనిఫిట్స్ ని కొంటారండి. చాలా మన ఆనంద్ వాజ్పేయి గారు చెప్పిన మాట అండి ఇది, నాకు గోవా మీటింగ్ లో చెప్పిన మాట. అంటే చెప్తాను కదా, ఒక్కొక్క మీటింగ్ లో ఒక్కొక్క పాయింట్ కనెక్ట్ అవుతుంది. అది నా లైఫ్ కి చాలా బాగా ఉపయోగపడుతుంది. మీ లైఫ్ కి ఉపయోగపడుతుందంటే పట్టుకోండి. అలాగే మనకి నేను చెప్పేది ఒక మాట ఏంటంటే, ఒకటే మాట చెప్తున్నాను ఏంటంటే, ప్రోడక్ట్ అమ్మొద్దు, ప్రోడక్ట్ అనుభవాన్ని పంచుకోండి. మీరు అమ్మక్కలేదు ఫ్రెండ్స్, ఆటోమేటిక్ గా షేర్ అయిపోతుంది. ఇప్పుడు నేను చెప్పే 90 టీ కస్టమర్లు వచ్చారంటే టీ ఇస్తానండి, ఎలా ఉందని అడుగుతాను. ఎలా ఉందని అడిగిన తర్వాత బాగుంది అంటారు. ఏం చెప్తాను? సార్ గ్యాస్ట్రిక్ తగ్గుతుంది, ఇది నాకు చాలా బాగా తగ్గిందని అన్నాను అనుకోండి. ఆ పర్సన్ గ్యాస్ట్రిక్ లేనటువంటి వాళ్ళు ఎవరు లేరు. సార్ ఒక టీ ప్యాకెట్ ఇవ్వండి సార్, ఏమైంది సార్ మార్కెటింగ్ అయిందా లేదా? ప్రోడక్ట్ కొనుక్కోమని చెప్పాను నేను? చెప్పలేదు. అలాగే చాలా మంది ఫ్రెండ్స్, మనకి ప్రోడక్ట్ నమ్మద్దు, ప్రోడక్ట్ యొక్క ఎక్స్పీరియన్స్, ఆ ప్రోడక్ట్ అనుభవాన్ని, మీ యొక్క ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి. మీ సొంత స్టోరీ అవ్వచ్చు, మీ టీమ్ లో వచ్చిన ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు, జూమ్ లో విన్న టెస్టిమోనియల్ అవ్వచ్చు. ఓకేనండి. అలాగే ప్రోడక్ట్ వాడిన ముందు, వాడిన తర్వాత ఎలా ఉంది, ఆ వేరియేషన్ కూడా అవతల వాళ్ళకి తెలియచేయండి. అలాగే టెస్టిమోనియల్ తెలియజేయండి, ఇతరుల ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి. బెనిఫిట్ ఫోకస్ ఏంటంటే, ఫోకస్ ఆన్ బెనిఫిట్స్, ఓన్లీ ఫ్యూచర్స్ మీద కాకుండా దాని యొక్క బెనిఫిట్స్ ని తెలియజేయండి. ఓకేనండి. దీని మీద ఫోకస్ చేస్తే ప్రోడక్ట్ అనేది ఆటోమేటిక్ గా మూవ్ అవుతుంది, బిలీవ్నెస్ పెరుగుతుందని, ఆటోమేటిక్ గా మీరు వద్దన్నా సరే ప్రోడక్ట్ కొనుక్కునే వెళ్తారండి. ఇక్కడ నమ్మకం, నమ్మకం ఏంటంటే, మీరు ప్రోడక్ట్ పై నమ్మకం ఉంచితే అదర్స్ కూడా అదే నమ్ముతారు. మీరు ప్రోడక్ట్ మీద నమ్మకం ఉంచారనుకోండి, మీరు ప్రోడక్ట్ వాడుతున్నారు, మీరు వాడకుండా చెప్పే మాట నేను ఇందాక ఆల్రెడీ మీకు షేర్ చేశాను, బుక్ చదవకుండా ఎగ్జామ్ రాసినట్టేనండి. ప్రోడక్ట్ వాడిన తర్వాత మీ యొక్క మాటలదే అవతల వాళ్ళు నమ్ముతారండి, మీ యొక్క కాన్ఫిడెంట్ ని అవతల వాళ్ళు నమ్ముతారు. ఆటోమేటిక్ గా ఆ ప్రోడక్ట్ తీసుకుని వాడతారు. అలాగే ప్రోడక్ట్ యొక్క క్వాలిటీ గురించి చెప్పాలంటే కనుక కాన్ఫిడెంట్ గా చెప్పండి, ఈ ప్రోడక్ట్ వాడడం దమ్ ఉంది. నేను చెప్తున్నాను, అల్లోవేరా వాడిన ఎక్స్ట్రాడినరీ రిజల్ట్. అలాగే మన దాంట్లో స్త్రీ తులసి సూపర్ మామూలుగా కాదండి. నాకు డస్ట్ అలర్జీ తగ్గిందంటే ఒక కారణం స్త్రీ తులసి, ఒక ప్రోడక్ట్. అలాగే గ్యాస్ట్రిక్ తగ్గిందంటే ఒక ప్రోడక్ట్ కారణం అలోవెరా, బాడీ క్లీనింగ్ అయింది, హ్యాపీగా ఉన్నాను. దీంట్లో ఒక ఎక్స్పీరియన్స్, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మొన్నే నేను ఒక 22 years కుర్రోడు, ఇద్దరు జర్నీ చేస్తున్నాం ఫ్రెండ్స్, ఒక 20 days నుంచి. నేను మెట్లు ఎక్కుతున్నాను, 3 floors అయినా 4 floor అయినా సరే యథావిధిగా యాక్టివ్ గా వెళ్ళి వచ్చేస్తున్నాను. ఆ పర్సన్ ఎక్కి ఆయుష్ పడుతున్నాడు. ఏంటండి, ఏంటి సార్ ఇలాగా మీరు చాలా యాక్టివ్ గా ఉన్నారు, మీరు టైర్డ్ అవ్వట్లేదు? నేను టైర్డ్ అయిపోతున్నాను ఏంటి సార్ అన్న. నీ ఏజ్ ఎంతమ్మా అన్నాడు. 22 years. చూసావా, 22 years, నీకేముంది, గ్యాస్ట్రిక్ ఉంది, పొట్టపురం ఉంది, పొట్ట పెట్టేస్తుంది. ఇప్పుడు నాది 40 years, నీకు డబుల్. 40 years నేను యాక్టివ్ గా తిరుగుతున్నానంటే నాకు అప్పుడు అనిపించింది ఇంకొకసారి, ప్రోడక్ట్ సూపర్, ఐఎంసి ప్రోడక్ట్ పవర్ ఇదని. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, మన యొక్క స్టామినాని బట్టి అవతల వాళ్ళు బిలీవ్నెస్ వస్తుందండి. అలాగే ప్రోడక్ట్ యొక్క క్వాలిటీ గురించి 100% కాన్ఫిడెంట్ గా చెప్పండి. నేను చెప్పాను, ప్రమోట్ చేస్తాను, ఐఎన్సీ ప్రోడక్ట్ వాడుతాను, హ్యాపీగా ఉన్నాను, నువ్వు వాడుకో, ఈ వయసులో ఎలా ఉంటే 40 సంవత్సరాలు వచ్చినప్పుడు ఏమవుతావు అని అడిగాను. అలాగే కస్టమర్ తో ట్రస్ట్ బిల్డ్ చేయండి ఫ్రెండ్స్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నమ్మకం అన్నది ఒక్కసారి పోయిందంటే మళ్ళా రాదు ఫ్రెండ్స్. అలాగే లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ లో ఉండండి. ఓకే, థ్యాంక్ యూ. అలాగే నెక్స్ట్ సెషన్ డూప్లికేషన్ యువర్ సెల్ఫ్. జస్ట్ ఫ్రెండ్స్, ఇంకా 5 minutes ఎక్కువ టైం తీసుకోను, ఎందుకంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకా ఇక్కడ 3 పాయింట్లు కూడా చాలా ఎక్స్ట్రాడినరీ ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. ఇది మీరు ఈ 10వ పాయింట్ లో మీరు తెలుసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే, డిసిప్లిన్, ఇది డూప్లికేషన్ యువర్ సెల్ఫ్, యువర్ క్రియేట్ సర్వీస్ అంటే సారీ, డూప్లికేట్ యువర్ సెల్ఫ్ అంటే మిమ్మల్ని మీరు మీ అప్లైనర్ ఏదైతే చేస్తున్నారో అదే విధంగా మీరు పాటించండి. అలాగే మీరు మీ టీం కి మార్గదర్శనంగా ఉండండి. మీరు ఏదైతే చేస్తున్నారో అదే మీ టీం కి నేర్పించండి. జాయిన్ అయిన వెంటనే జాయిన్ చేయడం కాదు ఫ్రెండ్స్, వాళ్ళు ట్రైన్ చేయాలండి. ఇప్పుడు మనకి నేర్చుకుంటేనే కదా మనం టీచ్ చేయగలం. మన ఒక మీటింగ్ లో విన్నాను, టీచ్, ట్రైన్, ట్రాన్స్ఫార్మ్. ఈ 3 ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు లీడర్ ఫ్రెండ్స్. ఈ 3 మీరు టీచింగ్ లో ఉన్నారా, అంటే లెర్నింగ్ లో ఉన్నారా, లెర్నింగ్ స్టేజ్ లో ఉంటే టీచింగ్ స్టేజ్ కి వెళ్ళాలి. టీచింగ్ స్టేజ్ కి వెళ్ళిన తర్వాత మీ టీమ్ లో వచ్చిన వాళ్ళని ట్రైన్ చేయాలి. ఏం చెప్తారు, టీచ్ చేస్తారు, మీరు నేర్చుకున్న స్కిల్స్ ని, మీరు నేర్చుకున్న ప్రొడక్ట్ నాలెడ్జ్ ని, మన సిస్టమ్ ని, అలాగే ఇన్విటేషన్ స్కిల్స్ ని, ఇవన్నీ మన టీమ్ కి నేర్పిస్తారు. నేర్పించిన తర్వాత వాళ్ళని ట్రైన్ చేస్తారు. కేవలం చెప్పడమే కాదు, వాళ్ళతో ప్రాక్టీస్ చేయించండి, వాళ్ళ టీంలో రోల్ ప్లే చేయించండి. మీరు ఏదైతే నేర్చుకున్నారో అదే ఇతను నేర్పించారు, ఇతను ఏదైతే నేర్చుకున్నాడో అదే అతని టీంకి నేర్పించేటట్టు చేయించండి. ఇదే అందులో వాళ్ళ డౌట్లు, వీళ్ళకి ఏదైనా డౌట్స్ ఉన్నా క్లారిటీ ఇవ్వండి. ఇదే డూప్లికేషన్ చేయండి. అప్పుడు ఏమవుతుందండి, ట్రాన్స్ఫార్మ్ అవుతుందండి. వాళ్ళు ఇండిపెండెంట్ అంటే ఇండిపెండెంట్ లీడర్ గా మారతారు. మారేలా సపోర్ట్ చేయండి. వాళ్ళు కూడా వాళ్ళ టీం ని బిల్డ్ చేసుకోవడానికి గైడ్ చేయగలరు. దీంట్లో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. నా టీం జూమ్ మీటింగ్స్ కనెక్ట్ చేసుకున్నారు,
వాళ్ళ టీంని 100% సాటిస్ఫై వాళ్ళ ప్రోడక్ట్ వాళ్ళు ఫాలో పెట్టగలుగుతున్నారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్. మీరు అందరూ కూడా అచీవ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నేను చెప్పేది ఒకటేనండి, మీరు స్కిల్స్ నేర్చుకుంటారు, మీరు 10 మందికి మీ టీంలో నేర్పించారనుకోండి, ఆ 10 మంది కాస్త ఏమవుతుందండి, 100 మంది టీంకి నేర్పించడానికి అవకాశం ఫ్రెండ్స్. ఇది డూప్లికేషన్ యువర్ సెల్ఫ్. మీ మీ సెల్ఫ్ మీ మీ యొక్క నేర్చుకున్న విషయాల్ని డూప్లికేషన్ చేయండి. ఇదే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో డూప్లికేషన్ కీ రోల్. ఇక్కడ లీడర్ డిఫైన్ ఏంటంటే కనుక, లీడర్ అంటే 100 మందిని కలిపి వాడు వెళ్ళేవాడు కాదు, అంటే ఫాలో చేసుకునేవాడు కాదండి. ఫాలోవర్ కాదు లీడర్ అన్నవాడు, 100 మంది లీడర్స్ తయారు చేయవాడండి లీడర్. రియల్ సక్సెస్ అనేది డూప్లికేషన్ తోటే వస్తుందండి. దీన్ని పాటించండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కనుక, సెల్ఫ్ సెల్ఫ్ డెవలప్మెంట్. దీనికి నేను చాలా ఖర్చు పెడతాను ఫ్రెండ్స్. సెల్ఫ్ డెవలప్మెంట్ అంటే బుక్స్ వాడండి, బుక్స్ చదవండి, వీడియోస్ చూడండి, ట్రైనింగ్స్ కి వెళ్ళండి, క్లాసులకు వెళ్ళండి, అలాగే మీ మెంటర్షిప్ లో వెళ్ళండి. ఎందుకంటే మీ మెంటర్, మీ అప్లైనర్, మీ సక్సెస్ఫుల్ లీడర్ మిమ్మల్ని గైడ్ చేయడానికి చాలా బాగా ఎక్స్ట్రాడినరీ గా ఉపయోగపడతారు. రెగ్యులర్ గా కాంటాక్ట్ లో ఉండండి, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ మీకు బాగా ఉపయోగపడుతుంది. అలాగే సక్సెస్ స్టోరీస్ వినండి. యూట్యూబ్ లో పాడ్కాస్ట్ లో, యూట్యూబ్ లో సక్సెస్ జర్నీలో, ఐఎంసీ లో సక్సెస్ అయిన పర్సన్స్ యొక్క స్టోరీస్ ఉన్నాయి. వాళ్ళ ఇంటర్వ్యూలు చూడండి, వాళ్ళ యొక్క ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ చూడండి, మోటివేషనల్ వీడియోస్ చూడండి. ఇలాంటివన్నీ కూడా మీకు స్ట్రాటజీస్ నేర్చుకుని మీరు ఇంప్లిమెంట్ చేస్తే చాలు ఫ్రెండ్స్. ప్రతిరోజు మీరు మిమ్మల్ని డెవలప్ చేసుకోవడానికి ఒక 30 మినిట్స్ కేటాయించండి. ఎంతమంది 30 మినిట్స్ మీ యొక్క అప్గ్రేడ్ కి కేటాయిస్తున్నారు? బుక్స్ చదవడం అవ్వచ్చు, నేర్చుకోవడానికి అవ్వచ్చు. ఎంతమంది కేటాయిస్తున్నారు 30 మినిట్స్? చేయకపోతే చేయండి ఫ్రెండ్స్. బుక్స్ చదవండి ఫ్రెండ్స్. మన దాంట్లో మంచి ఎక్స్ట్రాడినరీ బుక్స్ ఉన్నాయి. నిజంగా నా లైఫ్ ని మార్చిందని కొన్ని బుక్స్ తేనండి. రిచ్ డాడ్ పూర్ డాడ్, మ్యాజిక్ ఆఫ్ థింకింగ్, అలాగే ఇంకా చాలా సీక్రెట్, అలాగే మనకి ఆలోచించండి ఐశ్వర్యంతులు కండి, ఇంకా చాలా ఉన్నాయండి. ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది పీపుల్. ఇలాంటి బుక్స్ చాలా చదివితే చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారండి. ఓపిక పెరుగుతుందండి. బుక్స్ చదవడం ద్వారా మనకి మనల్ని మనం డెవలప్ చేసుకోవడానికి అవుతుందండి. ఓకేనండి. ప్రతిరోజు 30 మినిట్స్ పడుకునేటప్పుడు ఏదో టైంలో బుక్స్ చదవండి. కొన్ని పేజీలు స్టార్ట్ చేశారంటే ఆటోమేటిక్. సార్ నాకు చదువు రాదంటే వినండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు 30 మినిట్స్ మీ సెల్ఫ్ గ్రోత్ కోసం కేటాయిస్తే, మీరు ఎదుగుతున్న వేగం, మీ ఇన్కమ్ కూడా పెరుగుతుందండి. మీ యొక్క గ్రోత్ తో పాటు మీ యొక్క ఇన్కమ్ లెవెల్ కూడా పెరుగుతుందండి. అలాగే పర్సనల్ డెవలప్మెంట్ పై ఇన్వెస్ట్ చేయడం అనేది మీ భవిష్యత్తు కోసం మీరు చేసే అత్యుత్తమ ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్స్. నేను ఇది గట్టిగా నమ్ముతానండి. నేను చాలా విషయాలు నేర్చుకున్నాను కాబట్టి ఈ రోజు ఇంత కాన్ఫిడెంట్ గా మాట్లాడగలుగుతున్నాను. అలాగే 30 మినిట్స్ చదవండి. రోజు వారంలో కన్సిస్టెన్సీ లెర్నింగ్ చేయండి. 365 రోజులు కూడా చేయండి. ఒకటే పనిని రెగ్యులర్ గా కన్సిస్టెన్సీగా చేయండి. గ్రో యువర్ మైండ్ అండ్ మనీ విల్ ఫాలో. మీరు ఏదైతే మైండ్ డెవలప్ చేసుకుంటారో మనీ అనేది ఆటోమేటిక్ వచ్చేస్తుందండి. క్లియర్ గోల్స్ ప్లస్ స్ట్రాంగ్ యాక్షన్ ప్లాన్, ఈ రెండు కలిస్తే మీ సక్సెస్ ఫ్రెండ్స్. గోల్స్ లేనటువంటి వాళ్ళు గోల గోలగా ఉంటుందండి. గోల్స్ లేని జర్నీ ఎక్కడికి వెళ్తుందో తెలియదు. అవునా కదండి. క్లియర్ గోల్స్ అనేది ఉండాలి, స్ట్రాంగ్ యాక్షన్ ప్లాన్ ఉండాలి. మీకు అన్ని కూడా మనకి ఎంఎస్ఆర్ గారు క్లియర్ గా ఇచ్చేస్తున్నారు ఫ్రెండ్స్. మీకు ఈ రాశి విధానం కూడా గోల్ పెట్టుకోవడానికి, ప్లాన్ చేసుకోవడానికి ఆయన ప్రింట్అవుట్లు కూడా ఇచ్చేస్తున్నారండి. మీరు చేయవలసిందంటే ఏంటండి, దాంట్లో రాసి మీరు యాక్షన్ చేయడమే. యాక్షన్ అంటే ఏంటి, మనకి జూమ్ మీటింగ్ ఇవ్వడం, 30 మంది పేర్లు రాయడం, వాళ్ళని ఇన్వైట్ చేయడం, స్టోర్ మీటింగ్ ఇన్వైట్ చేయడం, ప్రొడక్ట్ పర్చేస్ చేయడానికి. ఇదే ఫ్రెండ్స్. ఇది యాక్షన్ అనేది ఎప్పుడైతే చేస్తారో ఆటోమేటిక్ గా మీ గోల్ సక్సెస్ అవుతుంది. దీంట్లో స్మాల్ గోల్స్ సెట్ చేసుకోండి, మిడ్ గోల్స్ సెట్ చేసుకోండి, బిగ్ గోల్. అంటే స్మాల్ గోల్స్ అంటే ఈ వారం నేను 2 ఐడీలు వెయ్యాలి, లేదా 4 ఐడీలు వెయ్యాలి, లేదు 1 ఐడీ వెయ్యాలి మినిమం. ప్లాన్ చేయండి, రాసుకోండి. ఖచ్చితంగా అది ఈ వారం అయిందా లేదా చెక్ చేసుకోండి. నెక్స్ట్ మీడియం గోల్ ఏంటి, ఈ నెలలో నేను 10 జాయినింగ్స్ ఇవ్వాలి, కొత్త ఐడీలు, మన పాత వాళ్ళని కాదు, కొత్త ఐడీలు వేయాలి. అలాగే 6 నెలల గోల్ ఏంటి, మీరు చైర్మన్ స్టార్ అవ్వాలి. ప్లాన్ చేయండి. ఈ రోజే కొత్తగా వచ్చిన వ్యక్తి కూడా ఇప్పుడున్న సిస్టమ్ ని కరెక్ట్ గా ఫోకస్ పెట్టి వాడగలిగితే, ప్లాన్ చేసుకోగలిగితే సక్సెస్ అవ్వడం చాలా ఈజీ. 6 మంత్స్ అని ఇక్కడ పెట్టాను. 3 మంత్స్ లో సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది అయితే ఉన్నారు. మనకి మన లెజెండ్ టీమ్ లో చాలా ఫాస్ట్ గా సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది అయితే ఉన్నారు. వాళ్ళు ఫాలో చేస్తే వాళ్ళ టీమ్ లో కూడా చాలా ఫాస్ట్ గా సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అప్పారావు గారు చాలా ఫాస్ట్ గా అంబాసిడర్ స్టార్ అయ్యారు. వాళ్ళ టీమ్ లో రాంబాబు గారు చాలా ఫాస్ట్ గా ఇప్పుడు చైర్మన్ స్టార్ అయ్యారు. రాబర్ట్ గారు వచ్చారు, చాలా స్పీడ్ గా చైర్మన్ స్టార్ అవ్వడం జరిగింది. అలాగే మన ఆ ద్రాక్షారామం, సారీ సార్ పేరు రావట్లేదు, మన నాకు బాగా గోవిందాచార్యులు గారు, గోవిందాచార్యులు. గోవిందాచార్యులు గారు ఎంత ఎక్స్ట్రాడినరీగా సక్సెస్ అయ్యారు స్పీడ్ గా. ఫ్రెండ్స్, మన టీమ్ లోనే మన కళ్ళ ముందే కనబడుతున్నారు చాలా మంది లీడర్స్. వాళ్ళని చూస్తే చాలు ఫ్రెండ్స్, మనం బోల్డ్ ఇన్స్పిరేషన్ అవ్వచ్చండి. గోల్ రాయండి ఫ్రెండ్స్, ఈ రోజే రాయండి. వీక్లీ టార్గెట్ సెట్ చేయండి. సెట్ చేస్తే మీ సక్సెస్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంకోటి 10th పాయింట్, ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. నెవర్ గివ్ అప్. నెవర్ గివ్ అప్. మీరు ఐఎంసీలోకి వచ్చారంటే భగవంతుడు అవకాశం ఇచ్చేసారు. మీకు సక్సెస్ అవ్వడానికి, మీ లైఫ్ ని టర్న్ చేయడానికి భగవంతుడు అవకాశం ఇచ్చాడు. మీరు ఏదైతే భగవంతుడు నమ్ముతున్నారో ఆ భగవంతుడు అవకాశం ఇచ్చాడు. దీన్ని పట్టుకోకుండా వదిలేసి వెళ్ళిపోతున్న వాళ్ళు చాలా మంది అయితే ఉన్నారు. భగవంతుడు డైరెక్ట్ గా వచ్చి సాయం చేయడు ఫ్రెండ్స్, నేను గట్టిగా నమ్ముతాను. నాకు కాన్ గారు, విశ్వనాథ్ గారి రూపంలో ఐఎంసీ ఇచ్చాడని నేను నమ్ముతానండి. నేను పడే కష్టాన్ని చూడలేక
ఐఎంసీ నాకు ఇంది ఇచ్చాడని నేను అనుకుంటాను. ఐఎంసీలోకి రాకముందు నా లైఫ్ వేరు, వచ్చిన తర్వాత నా లైఫ్, నా యొక్క పొజిషన్, అంటే నేను ఎంజాయ్ చేస్తున్న లైఫ్ వేరు ఫ్రెండ్స్. నిజంగా చాలా చెప్తున్నానని. ఇది 6 నెలలు మీరు లెర్నింగ్ పాస్. ఇది ఏంటంటే లెర్నింగ్ పాస్, నేర్చుకునేదండి. ఇప్పుడు చాలా మంది అంటుంటారు, సార్ ఈ రోజు వచ్చాను, రేపు ప్రొడక్ట్ వచ్చి సార్ చెప్పాను సార్, వినలేదు సార్, 2 రోజుల తర్వాత చెప్పాను వినలేదు. ఎవరు వింటారు సార్? నేను ఏం చెప్తున్నాను ఇప్పుడు? అదేనండి మనం చేసే మిస్టేక్ అదే. అంత తొందరపాటు నిర్ణయం పనిచేయదండి. మీరు నేర్చుకోండి, ఒక 2 రోజులు వాడండి, 3 రోజులు చూసిన తర్వాత బాగుంది అన్నప్పుడు మీ క్లోజ్ ఫ్రెండ్స్ చెప్పండి, ఆటోమేటిక్ గా మీ వాయిస్ తో ఆయన వింటారు. అలాగా మీరు 6 నెలలు లెర్నింగ్ పాస్ లోనే ఉండండి. ప్రతిరోజు నేర్చుకోండి. 6 మంత్స్ టార్గెట్. ప్రతిరోజు 6 to 7 నేను జూమ్ మీటింగ్ వస్తున్నాను రాసుకోండి. ఒక క్లాస్ ఒక 50,000 పెట్టి క్లాస్ అటెండ్ అయ్యాం ఫ్రెండ్స్. వెళ్తామా లేదా? లేదా ₹1,00,000 అంటే క్లాస్కి వెళ్దాం, స్కూల్కి వెళ్తాం, టైం టు టైం వెళ్తామా లేదా? డబ్బులు పెట్టాం కాబట్టి. ఇక్కడ ఫ్రీగా వస్తుంది కాబట్టి వాల్యూ లేదు. మీరు ఇది ఫ్రీ కాదు, చాలా పెట్టుబడి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను అని ఫీల్ అయ్యి ఒక 6 నెలలు నేర్చుకోవడానికి ప్లాన్ చేయండి. ఈ నేర్చుకునే ప్రాసెస్ లో మీరు ఏదైతే నేర్చుకున్నారో టీమ్ కూడా నేర్పించండి. ఆటోమేటిక్ గా మీ యొక్క గ్రోత్ పెరుగుతుంది. మీరు 6 నెలల్లో మీరు అనుకున్న గోల్ చైర్మన్ స్టార్ అవ్వచ్చు, అంబాసిడర్ అవ్వచ్చు, క్రౌన్ అంబాసిడర్. ఇప్పుడు కేసీపీ అవ్వడం చాలా ఈజీ, మన లీడర్స్ ఆల్రెడీ అవుతున్నారు, చూసారు కదా. 6 మంత్స్ ఫోకస్ లో మీరు చైర్మన్ అవుతారు. అప్పుడు స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ ఎర్నింగ్ పాస్. 6 మంత్స్ నుంచి. ఈ 6 మంత్స్ లో కూడా మీరు ఎర్నింగ్ గురించి ఆలోచించొద్దు. నెలలోనే 2 నెలల్లోనే నాకు డబ్బులు రాలేదు సార్ అంటే రాదు ఫ్రెండ్స్. మీరు ఇది ప్రాసెస్ అండి, సిస్టమ్ ఫాలో అయితే వస్తుంది. ఇది బిజినెస్, నాట్ జాబ్. జాబ్ కాదు, బిజినెస్ అండి. అలాగే 6 నెలల తర్వాత ఎర్నింగ్ స్టార్ట్ అవుతుంది. ప్రతి లీడర్ కష్టాల మధ్య వచ్చాడండి. ఏ లీడర్ నన్ను అడగండి కష్టాలు లేకుండా వచ్చాడని అంటే ఎవరైనా ఉన్నారా? విన్నర్స్ ఆర్ నాట్ దోస్ హూ నెవర్ ఫెయిల్, బట్ దోస్ హూ నెవర్ క్విట్. అంటే ప్రతిరోజు చిన్న ప్రయత్నం చెయ్యండి. ఫలితం ఆలస్యం అయినా సరే ఆగిపోకండి. ఓకేనా? ఫలితం ఆలస్యం అవ్వచ్చు, ఆలస్యమైనా సరే ఆగకండి. విజయం సమయానికే, విజయం విజయానికి సమయమే కావాల్సింది. ఓకేనండి. విజయానికి సారీ, నాకు ఇది చెప్పడం రాదు. విజయానికి సమయమే కావాల్సింది. మనం టైం ఇవ్వకపోతే సక్సెస్ ఎక్కడ వస్తుందండి? సక్సెస్ వచ్చే టైంలో బయటికి వెళ్ళిపోతున్న వాళ్ళు చాలా మంది చూస్తున్నానండి. చాలా, అంటే జాలి పడాలో బాధపడాలో తెలియట్లేదు. తెలిసి తెలిసి వేరే వేరే దాంట్లోకి వెళ్ళిపోతున్నారు ఫ్రెండ్స్. ఒకటే చెప్తున్నానండి, మన టీం, మన ఐఎంసీలో నిజంగా హార్ట్ఫుల్ గా చెప్తున్నానని, ఈ కంపెనీ మా ఫౌండర్ అండ్ చైర్మన్ కూడా హార్ట్ఫుల్ గా థ్యాంక్స్ చెప్తున్నానని, ఈ కంపెనీని ఎంత కాన్ఫిడెంట్ గా చేస్తున్నది. ఈ ప్రోడక్ట్ లో దమ్ముందని, అలాగే మేనేజ్మెంట్ లో మంచి విజన్ ఉందండి. మనందరినీ కూడా మంచి లక్షాధికారులు చేయాలనే కమిట్మెంట్ అయితే వాళ్ళలో ఉందండి. స్వార్థం లేదు ఫ్రెండ్స్. మేనేజ్మెంట్ తో మీరు డైరెక్ట్ గా కాంటాక్ట్ అయితే మీకు ఆ కాన్ఫిడెంట్ లెవెల్ కూడా వస్తుందండి. నేను చాలా సార్లు ఎండి సార్ దగ్గర ఉన్నానండి. మన అశోక్ భాటియా గారిని డైరెక్ట్ గా చూడడం జరిగిందండి. అలాగే సింపుల్ సిటీ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మనకి చాలా ఎక్స్ట్రాడినరీగా మనకు ఫిట్ అవ్వకుండా ఈ బిజినెస్ లో ఉంటే సక్సెస్ అవుతుందని గ్యారంటీగా అనిపిస్తుందండి. అలాగే ఓటర్లు వస్తాయి, వచ్చినా సరే మనం దాన్ని తట్టుకుని నిలబడినప్పుడు మాత్రమే సక్సెస్ అనేది మీ చేతికి వస్తుందండి. ప్రతిరోజు చిన్న ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఆలస్యం అయినా పర్లేదు, ఎందుకంటే నీ పేషెన్సీయే నీ పవర్. ఒక రోజు నీ ప్రయత్నం నీ జీవితాన్ని మార్చేస్తుంది. సో నెవర్ గివ్ అప్, బికాస్ యువర్ సక్సెస్ ఇస్ వెయిటింగ్ ఫర్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ఈరోజు చాలా ఎక్స్ట్రాడినరీగా మీ అందరితోటి నేను నా యొక్క ఎక్స్పీరియన్స్ ని, నేను నేర్చుకున్న విషయాల్ని, నేను పాటించే విషయాల్ని షేర్ చేశాను అనుకున్నాను. అయితే ఈ రోజు సెషన్ ఎలా ఉందో, ఎలా అనిపించింది, కొత్త వాళ్ళు చాట్ చేయొచ్చు, పాత వాళ్ళు కూడా చాట్ చేయొచ్చు. అదేవిధంగా ఇంకా ఏదన్నా మీకు నచ్చిన విషయాలు ఏమీ చెప్పలేదని అనుకుంటున్నాను, ఏదైనా ఉంటే మీ అప్లై అనేది కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు, చాలా పేషెన్సీగా 110 మంది ఉన్నందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ యాంసీ, మీ దుర్గా కిషోర్. థ్యాంక్ యూ వెరీ మచ్ కిషోర్ జీ. వీ హ్యావ్ ఎ స్మాల్ గిఫ్ట్. ఫ్రెండ్స్ స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇప్పుడు సార్ చెప్పిన అన్ని పాయింట్లు ఇందులో కవర్ అయిపోయాయి. 3 ప్రొడక్ట్లు అద్భుతంగా చెప్పారు. అలాగే ఐడి మాత్రమే కాదండి, ఐడెంటిటీ కూడా కావాలి. సో ప్రొడక్ట్స్ ఇవన్నీ ఎవ్రీథింగ్ ఫైన్ డియర్ ఫ్రెండ్స్. చాలా మందికి సిస్టమ్ తెలియదండి, తెలియక ఇబ్బందులు పడుతున్నారు. సో తనకు తెలిసిందే కరెక్ట్ అనుకుంటున్నారండి. కాదు డియర్ ఫ్రెండ్, చూసారు కదా దుర్గా కిషోర్ గారిని ఈ 2 సంవత్సరాల జర్నీలో. సో ఆయన లైఫ్ లో జరిగిన ట్రాన్స్ఫర్మేషన్స్ అన్ని కూడా డెవలప్మెంట్ అద్భుతం. కాబట్టి చాలా మంది ఎక్కడ వేసిన గొంగలి అక్కడలాగానే ఉంటారండి. లేదు, పాత తాళాలతో కొత్త తలుపులు ఓపెన్ చేయడం. సో అప్గ్రేడ్, ఎవరికి వాళ్ళు అప్గ్రేడ్ అవ్వాల్సిందే. ఎందుకంటే ఇది ఎవరికి వాళ్ళు ఫిక్స్ అవ్వాలండి. ఇది నా వ్యాపారం, ఇది మన సొంత వ్యాపారం అనుకుంటేనే మీరు సక్సెస్ అవుతారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ దుర్గా కిషోర్ జీ. ఒక అద్భుతమైన సెషన్ ని ఎక్స్ట్రాడినరీగా ఇవ్వడం జరిగింది. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ గోల్స్ అండ్ డ్రీమ్స్ కమ్స్ ట్రూ విత్ అవర్ ఐఎంసి. ఫ్రెండ్స్ మరి ఈ రోజు మనం సెషన్ ని అద్భుతంగా విన్నాం. కాబట్టి మరిన్ని విషయాల్ని, ఇన్ఫర్మేషన్ మీ అప్లైనర్ తో మీరు టచ్ లో ఉండి తీసుకోండి, ఇన్ఫర్మేషన్ తీసుకోండి. సో